రండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయిన గిద్దోని దినములలో జరిగిన సంఘటన. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్న గిద్దోను దినములలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ గిద్దోను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి ఇంచుమించుగా 40 సంవత్సరాలు వారిని పరిపాలన చేసినాడు. ఒకవేళ గిద్దోను చరిత్ర మీకు అర్థం కావాలనుకుంటే 6వ అధ్యాయం చదవాలి, 7వ అధ్యాయం చదవాలి, 8వ అధ్యాయం అంతా కూడా చదవాలి, 9వ అధ్యాయం కూడా చదవాలి. 9వ అధ్యాయములు కూడా కొంత భాగం ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక 4 అధ్యాయములు చదివితే గిద్దోని యొక్క చరిత్ర కాస్తో కూస్తో మనకు అర్థమవుతుంది. ఇంచుమించుగా 4 అధ్యాయములు చదివితే. కొంతమందికి క్యాలెండర్ మీద వాక్యం చదివే అలవాటు. క్యాలెండర్లో వాక్యం ఏముంటుందంటే 2 లైన్ ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తడి. చదువుకొని దేవుడు ఈ దినం నాకేం వాగ్దానం ఇచ్చానో తెలుసునో, అడిగితే ఇస్తాడంట. ఎంత మంచి దేవుడు అంటాడు ఈ ముఖం. క్యాలెండర్లో ఏదో ఒక వచనం చదివి ఒక తారీఖులున్న వచనం చదువుకొని అదే సందేశం, అదే వాక్యం, అదే వాగ్దానం అంటే నీ అంత సోమరివాడు క్రైస్తవులలో ఎవడు లేడని అర్థం. ఏంటండి? క్రైస్తవులు ఎవరు లేరని అర్థం. ఈ దినాలలో క్రైస్తవుల సోమరులు ఎక్కువైపోతున్నారు. వాక్యం చదవరు, వాక్యం ధ్యానించరు, వాక్యం వినరు. అంతా ఎట్లుండాలంటే ఫాస్ట్ ఫుడ్ లాగా ఉండాలనుకుంటారు. ఎట్లుండాలనుకుంటారు? ఫాస్ట్ ఫుడ్ లాగా ఉండాలనుకుంటారు. వాడు నిన్న మిగిలినది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పొద్దున్న తీసుకొచ్చి వచ్చిన రోజు గరం చేసి పక్కన హాట్ బాక్స్లో పెట్టి నువ్వు పోయి అడిగినప్పుడు వేసి గరం మసాలా వేసి వేసిస్తాడు. వీడు అనుకుంటున్నాడు వేడి ఇప్పుడే చేసి ఇచ్చినాడు అనుకుంటారు. అది పాసిపోయినదిరా, అది పురుగులు పట్టినదిరా, అది చెడిపోయినదిరా. నిన్ను తొందరగా ఫాస్ట్ ఫుడ్ కాబట్టి ఫాస్ట్గా నిన్ను చంపేసేదిరా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము కూడా అట్లా ఆలోచించకండి. అధ్యాయములుగా చదవండి, పేరలుగా చదవండి, స్టోరీలుగా చదవండి, సందర్భాలుగా చదవండి. ఒక మనిషి చరిత్ర గురించి మీకు చెప్తున్నా. ఆ మనిషి ఎవరు? గిద్దోను. ఏం పేరండి? గిద్దోను. ఈ గిద్దోను చరిత్ర 4 అధ్యాయాలలో ఉంది. ఏముందండి? 4 అధ్యాయాల్లో ఉన్న చరిత్ర ఒక్క వచనంలో ఎట్లా అర్థమవుతుంది నీకు? మాట్లాడాలండి. ఎట్లా అర్థమవుతుంది నీకు? ఏమన్నా అంటే వీళ్ళు ఒక సామెత పట్టుకుంటారు. అన్నం వండేటప్పుడు అన్నం ఉడికిందా లేదా అని అన్నమంతా చూస్తామా, ఒక గింజ పట్టుకొని చూస్తే అది వేరు ఇది వేరక్క.
ఇటక్క అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. ఇది వేరక్క. అసలు దానికి దీనికి పొంతన లేనే ఆ సామెత బైబిల్లో చెల్లదక్క. ఏంటండి ఆ సామెత బైబిల్లో ఆ చెల్లదు, సామెత లోకంలో చెల్లుతాది, కరెక్ట్ అనిపిస్తుంది, కానీ బైబిల్లో మాత్రము చెల్లదు. చెల్లుబాటు కాదన్నా. ఓ అన్నా పెద్దన్నా చెప్పు కొంచెం ఒకసారి. బైబిల్లో ఆ సామెత చెల్లుబాటు కాదు. లోకములో ఉన్న సామెతలు లోకములో చెల్లుబాటు అవుతాయి అంటే అంటే మంచిగానే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కానీ బైబిల్ దగ్గరికి వచ్చి చూస్తే 199 సామెతలు బైబిల్లో చెల్లుబాటు కావు. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా గిద్దోని చరిత్ర తెలుసుకున్నామందా? ఉందా? అయితే ఈ 4 అధ్యాయాలు ఒక 20 సార్లు చదువు. 20 సార్లు చదవాలి. అంటే ఎన్ని అధ్యాయాలు చదివినట్టు అయితే అప్పుడు 80 అధ్యాయాలు చదివినట్టు అయితే అప్పుడు కొంచెం అర్థమవుతుంది. అప్పుడు కొంచెం ఎంత? కొంచెం ఆవగింజంత కొంచెము అర్థమై. బైబుల్ అట్లాంటిది కాబట్టి ఏదో నీకు జ్ఞానం ఉందని, టాలెంట్ ఉందని, ఏదో లేకుంటే నీకు ఇంకేదేదో ఉందని చెప్పేసి మాటలు వచ్చని చెప్పేసి వాక్యం గురించి, సత్యము గురించి, దేవుని గురించి, ఆయన మహిమను గురించి చులకన మాటలు మాట్లాడకూడదని దేవుని వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా, సలహా ఇచ్చట్లేదు. ఏంటంటే సజెషను చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము గిద్దోని జీవిత కాలంలో ఒక సంఘటన. ఏంటంటే గిద్దోని జీవిత కాలంలో జరిగిన ఒక సంఘటన. ఈ సంఘటనలో దేవుడు మరొక్కసారి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరొకసారి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. కొంచెం నా వైపు చూడండి. నా వైపు చూసిన తర్వాత వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఏంటి అసలు ఈ విషయం ఏంది? ఈ సందర్భం ఏంటి? అసలు గిద్దోను చరిత్ర బైబిల్లో ఎందుకు మనకు కనబడుతుందంటే, నా వైపు చూస్తూ ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి కానాను దేశానికి ప్రయాణమై పాలుచేరులు ప్రవేశించే ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత ఇక ప్రజలకన్నీ సమృద్ధి అయిపోయినాయి. ప్రజలకన్నీ సమృద్ధి. అప్పుడు అన్ని సమృద్ధి అయిపోయిన తర్వాత ఇక దేవుడు అంటే లెక్క లేకుండా అయిపోయింది, దేవుని కార్యం అంటే లెక్క లేకుండా అయిపోయింది, దేవుని మేలంటే లెక్క లేకుండా అయిపోయింది. నాకు కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మన సంఘస్థులకు కానీ ప్రపంచంలో మనుషులందరూ కానీ అన్ని సగం సగం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయనుకో, ఇంట్లో ప్రార్థన గుర్తురాదు, ఆరాధన గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, అసలు దేవుని వాక్యము గుర్తురాడు. ఏమనంటే ఇప్పుడు చాలా బిజీ ఉన్నాము, రేపు వారం తర్వాత చూద్దాం, కొంచెం కొరత ఉందనుకో, ఏంటండి కొంచెం ఇబ్బంది ఉందనుకో, ప్రభువా ఇది కొరత ఉందయ్యా, ప్రభువా ఇది కావాలయ్యా, ప్రభువా సాయం అని ప్రార్థన చేస్తారు. అవునంటారా కాదంటారా? నాకేమో 100% ఇది అర్థమైపోయిందండి. నా 30 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో 100% ఇది అర్థమైపోయిందండి. వీళ్ళకి ఇంట్లో అన్నీ ఉన్నాయనుకోనండి, బాగా డబ్బు రొటేషన్ అవుతుంది అనుకోనండి, బాగా అన్ని కూడా సౌకర్యాలు ఉన్నాయనుకోనండి, అన్నీ ఉన్నాయనుకోనండి, మందిరము గుర్తుకు రాదు, లెక్కకుండదు. వీళ్ళకు సేవకుడు గుర్తురాడు, వీళ్ళకి లెక్కకుండాడు. సేవకులు సంఘస్థులు వీరి కొరకు ప్రయాసపడిన ప్రయాసాలకు గుర్తుకు రావు, వీళ్ళకి లెక్కకుండవు. దేవుడు చూపించిన కృప వీళ్ళకు గుర్తుకు రాదు. ఎక్కడో నాశనకరమైన స్థితిలో పడి ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి పిలుచుకొచ్చి వాళ్ళని చంక చేర్చుకొని ఎత్తుకొని సంఘములో ఒక ఉన్నతమైన స్థాయిలో పెడితే అది కూడా వారికి గుర్తురాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సార్వత్రిక సంఘములో ఇదే పొరపాటు 100% జరుగుతుందండి. ఎన్ని శాతము? 100% జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకే ప్రజలకు ఎప్పుడు కొరతలు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, సగం సగం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, తక్కువ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు అన్ని సమృద్ధిగా అయిపోయినాయి కదా, ఇక దేవుని మర్చిపోయినారు, దేవుణ్ణి మర్చిపోయినారు, వాక్యాన్ని మర్చిపోయినారు, ఆయన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయినారు, ఆయన ఆజ్ఞలను, ఆయన క్రమాన్ని మర్చిపోయినారు.
ఆయన పద్ధతులను మర్చిపోయి అన్యుల ఆచారాలలో బ్రతుకుతున్నారు, అన్యుల బొమ్మలను పూజిస్తున్నారు, అన్యుల పద్ధతిలో బ్రతుకుతున్నారు. ఒకవేళ మనము తెలియని వాళ్ళం ఒకప్పుడు, మీ పితరులు మా పితరులు తెలియని వాళ్ళు ఒకవేళ మనం చేసిండొచ్చు, అది దేవునికి లెక్క రాదు, మనం అన్యులం కాబట్టి. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచే దేవుని చేత ఏర్పరచబడిన వారు, కానీ ఇట్లా చేస్తున్నారు. అప్పుడు దేవుని కోపం వచ్చి అప్పుడప్పుడు లేకుంటే ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలను శ్రమలకు అప్పగించేవాడు. దేనికి అప్పగించేవాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను తెగులుకు అప్పగించేవాడు. దేనికి అప్పగించేవాడు? ఇశ్రాయేలు ప్రజలను యుద్ధానికి, ఖడ్గానికి అప్పగించేవాడు. దేనికి అప్పగించేవాడు? ఇశ్రాయేలు ప్రజలను మృగములకు అప్పగించేవాడు. ఇశ్రాయేలు ప్రజలను కరువులకు అప్పగించేవాడు. నవ్వు చూడండి, ఇలాగ గిద్దోని జీవిత కాలం వచ్చేసరికి కూడా, లేకుంటే గిద్దోని దినాలు వచ్చేసరికి కూడా ఏమైపోయిందంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినారు. ఒకసారి ఆరాధ్యం రండి, మొదటి వచనం. ఇశ్రాయేలీలో యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులకును గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారు. ఈ సమయమనంట ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పలకొచ్చు కదా, దేవుని దృష్టికి దోషులైనందున ఏంటి? దేవుని దృష్టికి దోషులైనందున. మాట్లాడాలండి అన్న, కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజే. దేవుని దృష్టికి దోషులైనందున 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయులకు దేవుడు అప్పగించిండంట. ఈ ఇశ్రాయేలు ప్రజల మీద మిద్యానీయుల చెయ్యి హెచ్చైపోయిందంట. వారి దెబ్బకు తట్టుకోలేక, వారి తాకిడికి తట్టుకోలేక ఊర్లలో నివాసం చేయకుండా కొండల్లోకి బారిపోతున్నారంట, వాగుల్లోకి బారిపోతున్నారట, వంకల్లోకి బారిపోతున్నారంట, అడవుల్లోకి పారిపోతున్నారు. మంచిదేనా బ్రదర్, అక్క? మంచిదేనా? ఒకవేళ మీరు కూడా, మనము కూడా దేవుని దృష్టికి దోషులమైతే మన స్థితి ఏంటి? అందుకే నేను మిమ్మల్ని చాలా విషయాలు కఠినంగా చెప్పేది, ఖచ్చితంగా చెప్పేది ఏంటండి? ఖచ్చితంగా, కఠినంగా, నిక్కచ్చిగా. అందుకే చెప్తున్నాను. అసలు ఇశ్రాయేలు ఎవరండి? దేవునికి జ్యేష్ఠ పుత్రుడు కాదా? అబ్రాహాము వంశస్థులు కాదా? దేవునికి స్నేహితుడైన అబ్రాహాము సంతానం కాదా? దేవుని చేత ఏర్పరచబడిన జాతి కాదా? దేవుని చేత నా ముద్దు బిడ్డ అని పిలువబడిన వారు కాదా? ఏంటండి? ఇప్పుడు ఏం చేసినట్ట దేవుడు? మిద్యానీయుల చేతికి అప్పగించిండు. అందుకొరకే లోకం మనకు శాశ్వతం కాదు, లోకములున్న ఏది మనకు శాశ్వతం కాదు, లోకములున్న ఎవ్వరు కూడా మనకు శాశ్వతమో కాదు. దేవుడే శాశ్వతం, దేవుని రాజ్యమే శాశ్వతం, దేవుని ప్రేమయే శాశ్వతం. ఎవరి కొరకో దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమను కాదంటే ఆయన దృష్టికి నువ్వు దోషి అవుతావు. చదవద్దు కానీ నిర్గమకాండములో ఒక మాట ఉంది, 25వ వచనములో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవాను, నేను రోషము గల దేవుడను, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వారి ఆ తండ్రుల దోషము 3-4 తరముల వరకు పిల్లల మీదకి రప్పిస్తాను. అంటే ఏం రప్పిస్తాడు? దోషం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించబడ్డారు? దోషులైనందున. ఏంటండి? దోషులైనందున. అంటే ఒక తల్లి, ఒక తండ్రి దోషులైతే వాళ్ళ పిల్లలకి అది ఏమైతుంది? శాపమైతుంది. ఏమైతుంది? ఒక జాతి, ఒక కుటుంబం, ఒక సంఘం దేవుని దృష్టికి దోషులైతే ఆ సంఘం, ఆ జాతి, ఆ కుటుంబం ఏమైతుంది? శత్రుల చేతికి అప్పగించబడుతుంది. ఎందుకని? దోషులై. ఏ చెప్పండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అరే, రోజు చికెన్ బిర్యానీ తిన్నోడైనా బ్రతుకుతాడు, రోజు పప్పుచారు తిన్నోడు బ్రతుకుతారా? ఏంటండి?
ఎప్పుడు ఇంట్లో డబ్బున్నోడైనా బ్రతుకుతాడు, ఆ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని తినుతోడైనా బ్రతుకుతాడు రా. ఎప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నోడైనా బ్రతుకుతాడు, అసలు వాని దగ్గర లేకుండా అప్పు తెచ్చుకుంటాడు కూడా బ్రతుకుతాడు రా. వెండి బంగారులు ఉన్నోడైనా బ్రతుకుతాడు, బ్రతుకుతాడు. కట్టడానికి బట్టలు లేనోడు కూడా బ్రతుకుతాడు రా. లోకములో బ్రతకడం గొప్ప సంగతి ఎప్పటికీ కాదే కాదు. దేవుని దృష్టికి దోషులము కాకుండా ఆయన దృష్టికి అనుకూలమైన వారుగా బ్రతుకుటయే నిజమైన బ్రతుకు. దేవుని దృష్టికి దోషులము కాకుండా ఆయన దృష్టికి పరిశుద్ధులుగా బ్రతకడమే, ఆయన దృష్టికి నిర్దోషులుగా బ్రతకడమే నిజమైన బ్రతుకు. దీనికి మించింది ఇంకేదైనా ఉందంటే అది సాతానికి సంబంధించిందే తప్ప దేవునికి సంబంధించింది కాదు సుమా. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఇంట్లో అంట్లు కానీ అవి కానీ గ్లాసులు సెమ్ములు కానీ చాలా నీట్గా 1-2 సార్లు సర్పేసి అది వేసేసి కడిగి శుభ్రం పెట్టుకుంటాం, అవునా? వాటిని వాడుకొని వెళ్తాం. ఒకసారి ప్రయాణం చేస్తుంటాం, దాహం వేస్తుంది, ఎక్కడ అవకాశం ఉండదు, ఏదో ఒక చిన్న వాటలు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుదాం అనుకుంటాం. గ్లాస్ వస్తే ఇంట్లో ఉన్నంత శుభ్రంగా ఉండదు, మాట్లాడాలి. కానీ ఆ టైంలో దాహం తీర్చుకోవాలా, తాగపోతే కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. మరి ఇంట్లో ఉన్నంత శుభ్రంగా లేదు, ఏం చేస్తారు? కానీ ఇష్టము లేకపోయినా నచ్చకపోయినా కొనవేళ్లతో పట్టుకొని నీళ్ళు పెట్టుకొని పైకెత్తి తాగి మళ్ళీ గ్లాస్ ఆడ పడేసి వస్తామా లేదా? లోకములు ఉన్నదంతా కూడా అట్లా చూడాలంతే. లోకములు ఉన్నదంతా వెండి బంగారాలు వజ్రాలు ఉద్యోగాలు వ్యాపారాలు లాభాలు ధనము బంగ్లాలు ఆస్తి పాస్తులు ఏదైనా సరే అలాగా చూడాలంతే. అర్థమవుతుందా? మన బ్రతుకుల ప్రాముఖ్యత ఏంటంటే దేవుని దృష్టికి మనము దోషులము కాకుండా బ్రతకాలి. అది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీ చేతులకు అప్పగించినాడు కదా, వాళ్ళ చేయిల మీద హెచ్చైపోయింది కదా. అట్లా 7 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలైంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత చదువుకునండి, 6 అధ్యాయంలో మాటలుంటాయి. ఇప్పుడు మనకి ఇంకా సరిపోతాయి, వెళ్ళిపోదాం. మళ్ళీ పశ్చాత్తాపడి ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తుంటే దేవునికి కొంచెం దయ పుట్టింది. మళ్ళీ ఏం పుట్టింది చెప్పండి? దయ పుట్టింది. దయ పుట్టిన తర్వాత ఆ మిద్యానీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లాగే జయమిద్దామని దేవుడు ఆలోచన చేసి దయదలుస్తా ఉండగా దేవుడు ఏం చేసిండంటే గిద్దోనుని ఏర్పాటు చేసుకొని గిద్దోను ద్వారా మిద్యానీయులను జయించి, గిద్దోను ద్వారా మిద్యానీయులను ఓడించి, గిద్దోను ద్వారా మిద్యానీయులను నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయము కలగచేద్దామని దేవుడు తలంచినాడు. ఆ సంగతి దేవుడు, ఆ పనిని దేవుడు ప్రారంభించిన తర్వాత కొంత టైం గడిచిపోయిన తర్వాత ఇందాక మనం చదువుకుంటున్న లేఖన భాగము ఆ సందర్భం వచ్చింది. 7వ అధ్యాయము మరలా ఒకసారి చదువుకుందాం. 9వ వచనము నుండి. రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. చాలు. ఈ సందర్భంలో దేవుడు పని మొదలు పెట్టినాడు. ఏం మొదలు పెట్టినాడు? ఏం పని మొదలు పెట్టినాడు? మిద్యానీయులను ఓడించే పని, ఇశ్రాయేలులకు గెలుపునిచ్చే పని, మిద్యానీయులను పతనము చేసే పని, ఇశ్రాయేలు ప్రజలను స్థిరపరిచే పని, మిద్యానీయులను తరిమివేసే పని, ఇశ్రాయేలు ప్రజలను దీవించే పనిని మొదలుపెట్టినాడు. మొదలుపెట్టి ఆ పనిని గిద్దోనికి అప్పగించినాడు. ఎవరికి అప్పగించినాడు? గిద్దోనికి. ఈ గిద్దోనికి అప్పగిస్తే గిద్దోని ఏం చేస్తాడంటే వెనక ముందు అవుతున్నాడు. ఏమవుతున్నాడు? పాదం అనుకుంటున్నాడు.
ఇక పోదాములు అన్నప్పుడు మళ్ళీ కొంచెం ఆగిపోతున్నాడు. అయిపోయిన రెడీ అయిపోయి ఇక వెళ్దాం అనుకుంటున్నాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ కొంచెం ఎందుకు ఆలోచిస్తున్నాడు. ఇక చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు కొంచెం మళ్ళీ డల్గా ఉంటున్నాడు. ఇది ఎప్పటికొచ్చో మీకు కూడా చాలాసార్లు అట్లా ఉంటుంది కదా. కొన్నిసార్లు చాలాసార్లు అట్లే ఉంటుంది కదా. చేద్దాం అనిపిస్తుంది, ఉందామనిపిస్తుంది, వెళ్దాం అనిపిస్తుంది, ఇక 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 అన్న అనిపిస్తుంది. కాసేపు మళ్ళీ ఎందుకో దిగులు వచ్చేస్తుంది, డల్ వచ్చేస్తుంది, చింత వచ్చేస్తుంది, ఆలోచన వచ్చేస్తుంది. ఇలాగా గిద్దోను వెనక ముందు అవుతున్నాడు. అట్లాంటి సమయంలో ఒక రాత్రి కాలంలో దేవుడు గిద్దోనుతో మాటలాడుతున్న మాట. హల్లెలూయా. నాతో పాటు పలకండి. నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి మిద్యానీల దండును నప్పగించెదను. గిద్దోను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో పొమ్ము. హల్లెలూయా. గిద్దోను, ఒకవేళ నీకు భయమైన ఎడల నీ పనివాడొకడున్నాడు, నీ పనివాడైన పూరాతో పొమ్ము. ఎవడి వీడు? పనివాడు. ఎవడి వీడు? పనివాడు. ఎవడి వీడు? పనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పనివాని పేరు ఏంటి? పూరా. బ్రదర్, ఈ పనివాని పేరేం పేరు అంటున్నారు? పూరా. పోరా అన్నట్టుంది కదా. పోరా, పూరా. చెప్పండి. బైబిల్లో ఉన్న పేర్లు గ్రీకులో ఉంటాయి, అరమేకలో ఉంటాయి, హెబ్రీలో ఉంటాయి. డైరెక్ట్ ఇంగ్లీష్ పదాలు కూడా కాదు, ఇంగ్లీష్ పేర్లు కూడా కాదు. అరమేక, గ్రీకు, హెబ్రీలలో నుండి ఇంగ్లీషులోనికి తర్జుమా ఇట్లాగుంటుంది అన్నమాట. అందుకొరకు పేర్లు గ్రీకులో ఉంటాయి. అందుకొరకు కొంచెం మనకు ఒక రకంగా అనిపిస్తాయి. ఎట్లంటండి? ఒక రకంగా అనిపిస్తాయి. పూరా ఏంటండి? పూరా ఏంటి? పలకండి. పూరా. ఆ మనిషి పేరేం పేరు? పూరా. పూరా అంటే కొమ్మ అని అర్థం. చెప్పండి. పూరా అంటే కొమ్మ అని అర్థం. కొంచెం వైపు చూడండి. మీకు అర్థం కానికి చెప్తున్నా. ఏ చెట్టు అయినా మీరు గమనించండి. మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ చూస్తే మనము ఆ చెట్టును వేస్తాము, లేకుంటే మొలుస్తుంది, పెరుగుతుంది. పెరిగిన ఎత్తైన తర్వాత దానికి అటు ఇటు కొమ్మలు వస్తాయి కదండి. ఈ కింద ఉన్నదంతా కూడా మొదలు అంటారు కదండి. ఈ ఏరియాలో మొద్దు అంటారు. ఏమంటారు చెప్పండి? మొద్దు అంటారు. లేకుంటే మొదలని కూడా అనుకోనండి. లేకుంటే మాను అంటారు. మొద్దు కాదు, మాను అంటారు. ఏమంటారు చెప్పండి? మాను అంటారు. తర్వాత ఇంత ఎత్తైన తర్వాత దానికి కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు పండ్లు కాస్తే మొదలకు కాస్తాయా, మానుకు కాస్తాయి, కొమ్మలకు కాస్తాయి? మాట్లాడాలా? కొమ్మలు కాస్తాయి కదా. ఏ చెట్టు అయినా అంతేనా? కొంపదీసి మీ ఇళ్ళల్లో మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లు వేరేనా? ఏ చెట్లైనా అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. పూరా అనగా ఫలభరితమైన కొమ్మ, ఫలములు ఫలించే కొమ్మ అని అర్థం. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పూరా గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాడు. ఒక మనిషిని చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు చాలా అద్భుతమైన వాడు, ఆశ్చర్యమైన వాడు, సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. కాబట్టి ఆ మనిషిని చూడండి, ఆ మనిషిని చూడండి, కొంచెం బాగా చూడండి, తేరి చూడండి, నిదానించి చూడండి, గమనిస్తూ చూడండి. ఆ మనిషి ఎలాంటి వాడో అర్థమయ్యేటట్టుగా చూడండి. అలాగ నేర్చుకునడానికి విధేయత గలవారయ్యి చూడండి, చాలా బాగుంటుంది. రండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయిన గిద్దోని దినములలో జరిగిన సంఘటన. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్న గిద్దోని దినములలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ గిద్దోను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి ఇంచుమించుగా 40 సంవత్సరాలు వారిని పరిపాలన చేసినాడు. ఒకవేళ గిద్దోను చరిత్ర మీకు అర్థం కావాలనుకుంటే 6వ అధ్యాయం చదవాలి, 7వ అధ్యాయం చదవాలి, 8వ అధ్యాయం అంతా కూడా చదవాలి, 9వ అధ్యాయం కూడా చదవాలి. 9వ అధ్యాయములు కూడా కొంత భాగం ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక 4 అధ్యాయములు చదివితే గిద్దోని యొక్క చరిత్ర కాస్తో కూస్తో మనకు అర్థమవుతుంది. ఇంచుమించుగా 4 అధ్యాయములు చదివితే. కొంతమందికి క్యాలెండర్ మీద వాక్యం చదివే అలవాటు. క్యాలెండర్లో వాక్యం ఏముంటుందంటే 2 లైన్ ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి ఇతడి. చదువుకొని దేవుడు ఈ దినం నాకేం వాగ్దానం ఇచ్చానో తెలుసునో, అడిగితే ఇస్తాడంట. ఎంత మంచి దేవుడు అంటాడు ఈ ముఖం. క్యాలెండర్లో ఏదో ఒక వచనం చదివి ఒక తారీఖులున్న వచనం చదువుకొని అదే సందేశం, అదే వాక్యం, అదే వాగ్దానం అంటే నీ అంత సోమరివాడు క్రైస్తవులలో ఎవడు లేడని అర్థం. ఏంటండి? క్రైస్తవులు ఎవరు లేరని అర్థం. ఈ దినాలలో క్రైస్తవుల సోమరులు ఎక్కువైపోతున్నారు. వాక్యం చదవరు, వాక్యం ధ్యానించరు, వాక్యం వినరు. అంతా ఎట్లుండాలంటే ఫాస్ట్ ఫుడ్ లాగా ఉండాలనుకుంటారు. ఎట్లుండాలనుకుంటారు? ఫాస్ట్ ఫుడ్ లాగా ఉండాలనుకుంటారు. వాడు నిన్న మిగిలినది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పొద్దున్న తీసుకొచ్చి వచ్చిన రోజు గరం చేసి పక్కన హాట్ బాక్స్లో పెట్టి నువ్వు పోయి అడిగినప్పుడు వేసి గరం గరం మసాలా వేసి వేసిస్తాడు. వీడు అనుకుంటున్నాడు వేడి ఇప్పుడే చేసి ఇచ్చినాడు అనుకుంటారు. అది పాసిపోయినదిరా, అది పురుగులు పట్టినదిరా, అది చెడిపోయినదిరా. నిన్ను తొందరగా ఫాస్ట్ ఫుడ్ కాబట్టి ఫాస్ట్గా నిన్ను చంపేసేదిరా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము కూడా అట్లా ఆలోచించకండి. అధ్యాయములుగా చదవండి, పేరలుగా చదవండి, స్టోరీలుగా చదవండి, సందర్భాలుగా చదవండి. ఒక మనిషి చరిత్ర గురించి మీకు చెప్తున్నా. ఆ మనిషి ఎవరు? గిద్దోను. ఏం పేరండి? గిద్దోను. ఈ గిద్దోను చరిత్ర 4 అధ్యాయాలలో ఉంది. ఏముందండి?
4 అధ్యాయాల్లో ఉన్న చరిత్ర ఒక్క వచనంలో ఎట్లా అర్థమవుతుంది నీకు? మాట్లాడాలండి. ఎట్లా అర్థమవుతుంది నీకు? ఏమన్నా అంటే వీళ్ళు ఒక సామెత పట్టుకుంటారు. అన్నం వండేటప్పుడు అన్నం ఉడికిందా లేదా అని అన్నమంతా చూస్తామా, ఒక గింజ పట్టుకొని చూస్తే అది వేరు ఇది వేరక్క, ఇటక్క అది వేరు ఇది వేరక్క. అసలు దానికి దీనికి పొంతన లేనే ఆ సామెత బైబుల్లో చెల్లదక్క. ఏంటండి ఆ సామెత లోకంలో చెల్లుతాది, కరెక్ట్ అనిపిస్తుంది, కానీ బైబుల్లో మాత్రము చెల్లుబాటు కాదన్నా. ఓ అన్నా పెద్దన్నా చెప్పు కొంచెం ఒకసారి. బైబుల్లో ఆ సామెత చెల్లుబాటు కాదు. లోకములో ఉన్న సామెతలు లోకములో చెల్లుబాటు అవుతాయి అంటే అంటే మంచిగానే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కానీ బైబుల్ దగ్గరికి వచ్చి చూస్తే 199 సామెతలు బైబుల్లో చెల్లుబాటు కావు. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా గిద్దోని చరిత్ర తెలుసుకున్నామందా? ఉందా? అయితే 4 అధ్యాయాలు ఒక 20 సార్లు చదువు. అంటే ఎన్ని అధ్యాయాలు చదివినట్టు అయితే అప్పుడు 80 అధ్యాయాలు చదివినట్టు అయితే అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఎంత? కొంచెం ఆవగింజంత కొంచెము అర్థమై. బైబుల్ అట్లాంటిది. కాబట్టి ఏదో నీకు జ్ఞానం ఉందని, టాలెంట్ ఉందని, ఏదో లేకుంటే నీకు ఇంకేదేదో ఉందని చెప్పేసి మాటలు వచ్చని చెప్పేసి వాక్యం గురించి, సత్యము గురించి, దేవుని గురించి, ఆయన మహిమను గురించి చులకన మాటలు మాట్లాడకూడదని దేవుని వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా, సలహా ఇచ్చట్లేదు. ఏంటంటే సజెషను చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము గిద్దోని జీవిత కాలంలో ఒక సంఘటన. ఏంటంటే గిద్దోని జీవిత కాలంలో జరిగిన ఒక సంఘటన. ఈ సంఘటనలో దేవుడు మరొక్కసారి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరొకసారి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. కొంచెం నా వైపు చూడండి. నా వైపు చూసిన తర్వాత వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఏంటి అసలు ఈ విషయం ఏంది? ఈ సందర్భం ఏంటి? అసలు గిద్దోను చరిత్ర బైబిల్లో ఎందుకు మనకు కనబడుతుందంటే, నా వైపు చూస్తూ ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి కానాను దేశానికి ప్రయాణమై పాలు చేరులు ప్రవేశించే ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత ఇక ప్రజలకన్నీ సమృద్ధి అయిపోయినాయి. ప్రజలకన్నీ సమృద్ధి. అప్పుడు అన్ని సమృద్ధి అయిపోయిన తర్వాత ఇక దేవుడు అంటే లెక్క లేకుండా అయిపోయింది, దేవుని కార్యం అంటే లెక్క లేకుండా అయిపోయింది, దేవుని మేలంటే లెక్క లేకుండా అయిపోయింది. నాకు కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మన సంఘస్థులకు కానీ ప్రపంచంలో మనుషులందరూ కానీ అన్ని సగం సగం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయనుకో, ఇంట్లో ప్రార్థన గుర్తురాదు, ఆరాధన గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, అసలు దేవుని వాక్యమో గుర్తురాడు. ఏమనంటే ఇప్పుడు చాలా బిజీ ఉన్నాము, రేపు వారం తర్వాత చూద్దాం, కొంచెం కొరత ఉందనుకో, ఏంటండి కొంచెం ఇబ్బంది ఉందనుకో, ప్రభువా ఇది కొరత ఉందయ్యా, ప్రభువా ఇది కావాలయ్యా, ప్రభువా సాయం అని ప్రార్థన చేస్తారు. అవునంటారా కాదంటారా? నాకేమో 100% ఇది అర్థమైపోయిందండి. నా 30 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో 100% ఇది అర్థమైపోయిందండి. వీళ్ళకి ఇంట్లో అన్నీ ఉన్నాయనుకోనండి, బాగా డబ్బు రొటేషన్ అవుతుంది అనుకోనండి, బాగా అన్ని కూడా సౌకర్యాలు ఉన్నాయనుకోనండి, అన్నీ ఉన్నాయనుకోనండి, మందిరము గుర్తుకు రాదు, లెక్కకుండదు. వీళ్ళకు సేవకుడు గుర్తురాడు, వీళ్ళకి లెక్కకుండాడు. సేవకులు సంఘస్థులు వీరి కొరకు ప్రయాసపడిన ప్రయాసాలకు గుర్తుకు రావు, వీళ్ళకి లెక్కకుండవు. దేవుడు చూపించిన కృప వీళ్ళకు గుర్తుకు రాదు. ఎక్కడో నాశనకరమైన స్థితిలో పడి ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి పిలుచుకొచ్చి వాళ్ళని చంకచేర్చుకొని ఎత్తుకొని సంఘములో ఒక ఉన్నతమైన స్థాయిలో పెడితే అది కూడా వారికి గుర్తురాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సార్వత్రిక సంఘములో ఇదే పొరపాటు 100% జరుగుతుందండి. ఎన్ని శాతము? 100% జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకే ప్రజలకు ఎప్పుడు కొరతలుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, సగం సగం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, తక్కువ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇశ్రాయేలు ప్రజలకు అన్ని సమృద్ధిగా అయిపోయినాయి కదా, ఇక దేవుని మర్చిపోయినారు, దేవుణ్ణి మర్చిపోయినారు, వాక్యాన్ని మర్చిపోయినారు, ఆయన ధర్మశాస్త్రాన్ని మర్చిపోయినారు, ఆయన ఆజ్ఞలను, ఆయన క్రమాన్ని మర్చిపోయినారు, ఆయన పద్ధతులను మర్చిపోయి అన్యుల ఆచారాలలో బ్రతుకుతున్నారు, అన్యుల బొమ్మలను పూజిస్తున్నారు, అన్యుల పద్ధతిలో బ్రతుకుతున్నారు. ఒకవేళ మనము తెలియని వాళ్ళం ఒకప్పుడు, మీ పితరులు మా పితరులు తెలియని వాళ్ళు ఒకవేళ మనం చేసిండొచ్చు, అది దేవునికి లెక్క రాదు, మనం అన్యులం కాబట్టి. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచే దేవుని చేత ఏర్పరచబడిన వారు, కానీ ఇట్లా చేస్తున్నారు. అప్పుడు దేవుని కోపం వచ్చి అప్పుడప్పుడు లేకుంటే ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలుల ప్రజలను శ్రమలకు అప్పగించేవాడు. దేనికి అప్పగించేవాడు దేవుడు? ఇశ్రాయేలుల ప్రజలను తెగులుకు అప్పగించేవాడు. దేనికి అప్పగించేవాడు? ఇశ్రాయేలుల ప్రజలను యుద్ధానికి, ఖడ్గానికి అప్పగించేవాడు. దేనికి అప్పగించేవాడు? ఇశ్రాయేలుల ప్రజలను మృగములకు అప్పగించేవాడు. ఇశ్రాయేలుల ప్రజలను కరువులకు అప్పగించేవాడు. నవ్వు చూడండి, ఇలాగ గిద్దోని జీవిత కాలం వచ్చేసరికి కూడా, లేకుంటే గిద్దోని దినాలు వచ్చేసరికి కూడా ఏమైపోయిందంటే ఇశ్రాయేలుల ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినారు. ఒకసారి ఆరాధ్యం రండి, మొదటి వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారి మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులకును గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారు. ఈ సమయమునంట ఇశ్రాయేలుల ప్రజలు దేవుని దృష్టికి పలకొచ్చు కదా, దేవుని దృష్టికి దోషులైనందున ఏంటి? దేవుని దృష్టికి దోషులైనందున. మాట్లాడాలండి అన్న, కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజే. దేవుని దృష్టికి దోషులైనందున 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయులకు దేవుడు అప్పగించిండంట. ఈ ఇశ్రాయేలు ప్రజల మీద మిద్యానీయుల చెయ్యి హెచ్చైపోయిందంట. వారి దెబ్బకు తట్టుకోలేక, వారి తాకిడికి తట్టుకోలేక ఊర్లలో నివాసం చేయకుండా కొండల్లోకి బారిపోతున్నారంట, వాగుల్లోకి బారిపోతున్నారంట, వంకల్లోకి బారిపోతున్నారంట, అడవుల్లోకి పారిపోతున్నారు. మంచిదేనా బ్రదర్, అక్క? మంచిదేనా? ఒకవేళ మీరు కూడా, మనము కూడా దేవుని దృష్టికి దోషులమైతే మన స్థితి ఏంటి? అందుకే నేను మిమ్మల్ని చాలా విషయాలు కఠినంగా చెప్పేది, ఖచ్చితంగా చెప్పేది ఏంటండి? ఖచ్చితంగా, కఠినంగా, నిక్కచ్చిగా. అందుకే చెప్తున్నాను. అసలు ఇశ్రాయేలు ఎవరండి? దేవునికి జ్యేష్ఠ పుత్రుడు కాదా? అబ్రాహాము వంశస్థులు కాదా? దేవునికి స్నేహితుడైన అబ్రాహాము సంతానం కాదా? దేవుని చేత ఏర్పరచబడిన జాతి కాదా? దేవుని చేత నా ముద్దు బిడ్డ అని పిలువబడిన వారు కాదా? ఏంటండి? ఇప్పుడు ఏం చేసినట్ట దేవుడు? మిద్యానీయుల చేతికి అప్పగించిండు. అందుకొరకే లోకం మనకు శాశ్వతం కాదు, లోకములున్న ఏది మనకు శాశ్వతం కాదు, లోకములున్న ఎవ్వరు కూడా మనకు శాశ్వతమో కాదు. దేవుడే శాశ్వతం, దేవుని రాజ్యమే శాశ్వతం, దేవుని ప్రేమయే శాశ్వతం. ఎవరి కొరకో దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమను కాదంటే ఆయన దృష్టికి నువ్వు దోషి అవుతావు. చదవద్దు కానీ నిర్గమకాండములో ఒక మాట ఉంది, 25వ వచనములో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవాను, నేను రోషము గల దేవుడను, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వారి ఆ తండ్రుల దోషము 3-4 తరముల వరకు పిల్లల మీదకి రప్పిస్తాను. అంటే ఏం రప్పిస్తాడు? దోషం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించబడ్డారు? దోషులైనందున. ఏంటండి? దోషులైనందున. అంటే ఒక తల్లి, ఒక తండ్రి దోషులైతే వాళ్ళ పిల్లలకి అది ఏమైతుంది? శాపమైతుంది. ఏమైతుంది? ఒక జాతి, ఒక కుటుంబం, ఒక సంఘం దేవుని దృష్టికి దోషులైతే ఆ సంఘం, ఆ జాతి, ఆ కుటుంబం ఏమైతుంది? శత్రుల చేతికి అప్పగించబడుతుంది. ఎందుకని? దోషులై. ఏ చెప్పండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా?
అరే రోజు చికెన్ బిర్యానీ తిన్నోడైనా బ్రతుకుతాడు, రోజు పప్పుచారు తిన్నోడు బ్రతుకుతారా? ఏంటండి? ఎప్పుడు ఇంట్లో డబ్బున్నోడైనా బ్రతుకుతాడు, ఆ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని తినుతోడైనా బ్రతుకుతాడు రా. ఎప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నోడైనా బ్రతుకుతాడు, అసలు వాని దగ్గర లేకుండా అప్పు తెచ్చుకుంటాడు కూడా బ్రతుకుతాడు రా. వెండి బంగారులు ఉన్నోడైనా బ్రతుకుతాడు, బ్రతుకుతాడు. కట్టడానికి బట్టలు లేనోడు కూడా బ్రతుకుతాడు రా. లోకములో బ్రతకడం గొప్ప సంగతి ఎప్పటికీ కానే కాదు. దేవుని దృష్టికి దోషులము కాకుండా ఆయన దృష్టికి అనుకూలమైన వారుగా బ్రతుకుటయే నిజమైన బ్రతుకు. దేవుని దృష్టికి దోషులము కాకుండా ఆయన దృష్టికి పరిశుద్ధులుగా బ్రతకడమే, ఆయన దృష్టికి నిర్దోషులుగా బ్రతకడమే నిజమైన బ్రతుకు. దీనికి మించింది ఇంకేదైనా ఉందంటే అది సాతానికి సంబంధించిందే తప్ప దేవునికి సంబంధించింది కాదు సుమా. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఇంట్లో అంట్లు కానీ అవి కానీ గ్లాసులు సెమ్ములు కానీ చాలా నీట్గా 1-2 సార్లు సర్పేసి అది వేసేసి కడిగి శుభ్రం పెట్టుకుంటాం, అవునా? వాటిని వాడుకొని వెళ్తాం. ఒకసారి ప్రయాణం చేస్తుంటాం, దాహం వేస్తుంది, ఎక్కడ అవకాశం ఉండదు, ఏదో ఒక చిన్న హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుదాం అనుకుంటాం. గ్లాస్ వస్తే ఇంట్లో ఉన్నంత శుభ్రంగా ఉండదు, మాట్లాడాలి. కానీ ఆ టైంలో దాహం తీర్చుకోవాలా, తాగపోతే కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. మరి ఇంట్లో ఉన్నంత శుభ్రంగా లేదు, ఏం చేస్తారు? కానీ ఇష్టము లేకపోయినా నచ్చకపోయినా కొనవేళ్లతో పట్టుకొని నీళ్ళు పెట్టుకొని పైకెత్తి తాగి మళ్ళీ గ్లాస్ ఆడ పడేసి వస్తామా లేదా? లోకములు ఉన్నదంతా కూడా అట్లా చూడాలంతే. లోకములు ఉన్నదంతా వెండి బంగారాలు వజ్రాలు ఉద్యోగాలు వ్యాపారాలు లాభాలు ధనము బంగ్లాలు ఆస్తి పాస్తులు ఏదైనా సరే అలాగా చూడాలంతే. అర్థమవుతుందా? మన బ్రతుకుల ప్రాముఖ్యత ఏంటంటే దేవుని దృష్టికి మనము దోషులము కాకుండా బ్రతకాలి. అది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీ చేతులకు అప్పగించినాడు కదా, వాళ్ళ చెయ్యిల మీద హెచ్చైపోయింది కదా. అట్లా 7 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలైంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత చదువుకునండి, 6 అధ్యాయంలో మాటలుంటాయి. ఇప్పుడు మనకి ఇంకా సరిపోతాయి, వెళ్ళిపోదాం. మళ్ళీ పశ్చాత్తాపడి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తుంటే దేవునికి కొంచెం దయ పుట్టింది. మళ్ళీ ఏం పుట్టింది చెప్పండి? దయ పుట్టింది. దయ పుట్టిన తర్వాత ఆ మిద్యానీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లాగే జయమిద్దామని దేవుడు ఆలోచన చేసి దయదలుస్తా ఉండగా దేవుడు ఏం చేసిండంటే గిద్దోనుని ఏర్పాటు చేసుకొని గిద్దోను ద్వారా మిద్యానీయులను జయించి, గిద్దోను ద్వారా మిద్యానీయులను ఓడించి, గిద్దోను ద్వారా మిద్యానీయులను నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయము కలగచేద్దామని దేవుడు తలంచినాడు. ఆ సంగతి దేవుడు, ఆ పనిని దేవుడు ప్రారంభించిన తర్వాత కొంత టైం గడిచిపోయిన తర్వాత ఇందాక మనం చదువుకుంటున్న లేఖన భాగము ఆ సందర్భం వచ్చింది. 7వ అధ్యాయము మరలా ఒకసారి చదువుకుందాం. 9వ వచనము నుండి. రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పోరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. చాలు. ఈ సందర్భంలో దేవుడు పని మొదలు పెట్టినాడు. ఏం పని మొదలు పెట్టినాడు? మిద్యానీయులను ఓడించే పని, ఇశ్రాయేలులకు గెలుపునిచ్చే పని, మిద్యానీయులను పతనము చేసే పని, ఇశ్రాయేలు ప్రజలను స్థిరపరిచే పని, మిద్యానీయులను తరిమివేసే పని, ఇశ్రాయేలు ప్రజలను దీవించే పనిని మొదలుపెట్టినాడు. మొదలుపెట్టి ఆ పనిని గిద్దోనికి అప్పగించినాడు. ఎవరికి అప్పగించినాడు? గిద్దోనికి. ఈ గిద్దోనికి అప్పగిస్తే గిద్దోని ఏం చేస్తాడంటే వెనక ముందు అవుతున్నాడు.
ఏమవుతున్నాడు? పోదాం అనుకుంటున్నాడు. ఇక పోదాములు అన్నప్పుడు మళ్ళీ కొంచెం ఆగిపోతున్నాడు. అయిపోయిన రెడీ అయిపోయి ఇక వెళ్దాం అనుకుంటున్నాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ కొంచెం ఎందుకు ఆలోచిస్తున్నాడు. ఇక చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు కొంచెం మళ్ళీ డల్గా ఉంటున్నాడు. ఇది ఎప్పటికి వచ్చాము మీకు కూడా చాలాసార్లు అట్లా ఉంటుంది కదా. కొన్నిసార్లు చాలాసార్లు అట్లే ఉంటుంది కదా. చేద్దామనిపిస్తుంది, ఉందామనిపిస్తుంది, వెళ్దామనిపిస్తుంది, ఇక 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 అన్న అనిపిస్తుంది. కాసేపు మళ్ళీ ఎందుకో దిగులు వచ్చేస్తుంది, డల్ వచ్చేస్తుంది, చింత వచ్చేస్తుంది, ఆలోచన వచ్చేస్తుంది. ఇలాగా గిద్దోను వెనక ముందు అవుతున్నాడు. అట్లాంటి సమయంలో ఒక రాత్రి కాలంలో దేవుడు గిద్దోనుతో మాటలాడుతున్న మాట. హల్లెలూయా. నాతో పాటు పలకండి. నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి మిద్దానీల దండును నప్పగించెదను. గిద్దోను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో పొమ్ము. హల్లెలూయా. గిద్దోను, ఒకవేళ నీకు భయమైన ఎడల నీ పనివాడొకడున్నాడు, నీ పనివాడైన పూరాతో పొమ్ము. ఎవడి వీడు? పనివాడు. ఎవడి వీడు? పనివాడు. ఎవడి వీడు? పనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పనివాని పేరు ఏంటి? పూరా. బ్రదర్, ఈ పనివాని పేరేం పేరు అంటున్నారు? పూరా. పోరా అన్నట్టుంది కదా. పోరా, పూరా. చెప్పండి. బైబిల్లో ఉన్న పేర్లు గ్రీకులో ఉంటాయి, అరమెకలో ఉంటాయి, హెబ్రీలో ఉంటాయి. డైరెక్ట్ ఇంగ్లీష్ పదాలు కూడా కాదు, ఇంగ్లీష్ పేర్లు కూడా కాదు. అరమెక, గ్రీకు, హెబ్రీలలో నుండి ఇంగ్లీషులోనికి తర్జుమా ఇట్లాగుంటుంది అన్నమాట. అందుకొరకు పేర్లు గ్రీకులో ఉంటాయి. అందుకొరకు కొంచెం మనకు ఒక రకంగా అనిపిస్తాయి. ఎట్లంటండి? ఒక రకంగా అనిపిస్తాయి. పూరా ఏంటండి? పూరా ఏంటి? పలకండి. పూరా. ఆ మనిషి పేరేం పేరు? పూరా. పూరా అంటే కొమ్మ అని అర్థం. చెప్పండి. పూరా అంటే కొమ్మ అని అర్థం. కొంచెం వైపు చూడండి. మీకు అర్థం కానికి చెప్తున్నా. ఏ చెట్టు అయినా మీరు గమనించండి. మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ చూస్తే మనము ఆ చెట్టును వేస్తాము, లేకుంటే మొలుస్తుంది, పెరుగుతుంది. పెరిగిన తెత్తయిన తర్వాత దానికి అటు ఇటు కొమ్మలు వస్తాయి కదండి. ఈ కింద ఉన్నదంతా కూడా మొదలు అంటారు కదండి. ఈ ఏరియాలో మొద్దు అంటారు. ఏమంటారు చెప్పండి? మొద్దు అంటారు. లేకుంటే మొదలని కూడా అనుకోనండి. లేకుంటే మాను అంటారు. మొద్దు కాదు, మాను అంటారు. ఏమంటారు చెప్పండి? మాను అంటారు. తర్వాత ఇంత ఎత్తయిన తర్వాత దానికి కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు పండ్లు కాస్తే మొదలకు కాస్తాయా, మానుకు కాస్తాయి, కొమ్మలకు కాస్తాయి? మాట్లాడాలా? కొమ్మలు కాస్తాయి కదా. ఏ చెట్టు అయినా అంతేనా? కొంపదీసి మీ ఇళ్ళల్లో మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లు వేరేనా? ఏ చెట్లైనా అంతేనా? దేవునికి మహిమ కలుగునుగాక. పూరా అనగా ఫలభరితమైన కొమ్మ, ఫలములు ఫలించే కొమ్మ అని అర్థం. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పూరా గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తా. పూరా ఏంటండి? పూరా. ఇంగ్లీష్లో పూరాస్ ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక.
నీ చేతికి నేను అప్పగిస్తాను, నీ చేతికి నేను అప్పగిస్తాను. నా వైపు చూడండి. మిద్యానీయుల దండు శత్రువుల దండు. ఏంటండి? శత్రువుల దండు. శత్రువుల దండును దేవుడంట గిద్దోని చేతికి అప్పగిస్తాడంట. ఎవరి చేతికి? గిద్దోని చేతికి అప్పగిస్తాడంట. అంటే శత్రువుల దండును అప్పగించేది ఎవరి చేతికి? గిద్దోని చేతికి. ఎందుకు గిద్దోని చేతికి అప్పగిస్తాడంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి దయ పుట్టింది. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి దయ పుట్టింది. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి దయ కలిగింది. అందుకొరకే శత్రువులైన మిద్యానీయులను దేవుడు గిద్దోని చేతికి అప్పగించాడు. దేవుడు గిద్దోని చేతికి శత్రువులను అప్పగించి వారి మీద జయమునిస్తానే దేవుడు మాట్లాడుతుంటే, ఈ గిద్దోను అన్ని విషయాలలో నడుచుకుంటూ వచ్చినాడు. కానీ డైరెక్ట్గా శత్రువుల దగ్గరికి వెళ్ళి యుద్ధంలో తలపడమంటే వెనక ముందు అవుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, చిగులు పడుతున్నాడు, వెనక ముందు అవుతున్నాడు, ఇదంటున్నాడు, అదంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు. ఇక పోనీక్క కుదరట్లేదు. అంటే పోనీక్క అట్లాంటి సమయంలో దేవుడు మరలా గిద్దోనికి ప్రత్యక్షమై మరలా గిద్దోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసునా? పోవుటకు నీకు భయమైన ఎడలా, పోవుటకు నీకు భయమైన ఎడలా నీ పనివాడైన పూరాతో కూడా నీవు పొమ్ము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఇది పాత నిబంధన కాలము కదండి, ఆ కాలాన్ని బట్టి లెక్కేస్తే గిద్దోను రాజు స్థానములో ఉన్నాడు, పూరా పనివాని స్థానములో ఉన్నాడు. ఒకవేళ మనం కొత్త నిబంధన కాలములు ఉన్నాం కదండి, కొత్త నిబంధన కాలానికి వచ్చేసి మనం లెక్కేస్తే గిద్దోను పాస్టర్ స్థానములో ఉన్నాడు, పూరా విశ్వాసి స్థానములో ఉన్నాడు. ఒకవేళ కొత్త నిబంధన ప్రకారం మనం లెక్కేస్తే గిద్దోను ఆత్మీయ తండ్రి స్థానములో ఉన్నాడు, పూరా ఆత్మీయ కుమారుని స్థానములో ఉన్నాడు. ఒకవేళ కొత్త నిబంధన కాలం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఈ స్థితిగతులు, పరిస్థితులు, సిచ్యువేషన్లు మనం లెక్కేస్తే గిద్దోను లీడర్, నాయకుని స్థానములో ఉన్నాడు, పూరా తనను అభిమానించే వెంబడించే మనిషిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నువ్వు ఏ లెక్క వేసుకున్నా పర్వాలేదు, చెప్పాలి. నీవు ఏ లెక్క వేసుకున్నా పర్వాలేదు, కొంచెం ఆలోచన చేసుకో. ఒకవేళ గిద్దోని పాస్టర్ స్థానంలో ఉన్నాడు, పూరా విశ్వాసి స్థానంలో ఉన్నాడు. గిద్దోని ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నాడు, పూరా ఆత్మీయ కుమారుని స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ఈ రెండు లెక్కలు లెక్కేసుకుంటే, ఒకవేళ ఇప్పుడు గిద్దోని ఎవరి స్థానంలో ఉన్నాడు? పూరా ఎవరి స్థానంలో ఉన్నాడు? మీరు కొంచెం ఆగండి, మీరు చెప్పండి. ఎవడా విశ్వాస? ఎవడన్నా పురుడోడా? ఎవరు విశ్వాస? రాంపురమోడా? ఉదండపురమోడా? ఎవడాడు? ఆ పూర ఎవరి స్థానంలో ఉన్నాడు? ఎవరి స్థానంలో ఉన్నాడు? నరసింహ స్థానంలో ఉన్నాడంట. ఎవరి స్థానంలో ఉన్నాడు? పత్కోలంకల స్థానంలో ఉన్నాడు అనుకుంటా. ఎవరి స్థానంలో? పూరా. పూరా ఎవరి స్థానంలో ఉన్నాడు? పూరా స్థానం ఎవరి స్థానము? గిద్దోని స్థానం ఎవరి స్థానము? పూరా స్థానం ఎవరి స్థానము? దేవునికి మహిమ కలుగునుగాక. పలకండి నాతో. దేవుడు మాట్లాడుచున్న మాట. గిద్దోను మిద్యానీయుల దండు మీదికి వెళ్ళడానికి నీకు భయమైన ఎడలా నీ సేవకుడైనా పూరాతో కూడా పొమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఈ పూరా అనేవాడు మామూలు సేవకుడు, ఈ పూరా అనేవాడు మామూలు విశ్వాసే, ఈ పూరా అనేవాడు మామూలు ఆత్మీయ కుమారుడు కాడు. నాయకునికి ఏమన్నా భయం అయితే నాయకుణ్ణి ధైర్యపరిచి, నాయకుణ్ణి సిద్ధపరిచి, నాయకుణ్ణి కాపరినే, పాస్టర్నే, తండ్రినే తీసుకొని యుద్ధానికి వెళ్ళగలిగినంత ధైర్యవంతుడు ఎవరు? పూరా. ఏటే పూరా. ఏమైనా అర్థమవుతుందా? అసలు సంఘంలో ఇట్లాంటి విశ్వాసులు 10 మంది ఉంటే చాలరా. ఇప్పుడున్న గద్వాల, ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల విశ్వాసులు అందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎప్పుడు అయ్యగారు మాతో మాట్లాడాలి, మమ్మల్ని బలపరచాలా, మమ్మల్ని ఆదరించాలా, మమ్మల్ని ధైర్యపరచాలా, మమ్మల్ని బలకరించాలా, మమ్మల్ని మందలించాలా, గీదే అంటాడు. ఇప్పుడు నాయకునికి భయం అయితే దాసుని తీసుకొని పోవాలంట, లీడర్కు భయం అయితే ఎమ్మడించోని తీసుకొని పోవాలంట, రాజుకు భయం అయితే పన్నోని తీసుకొని పోవాలంట. ఏంటండి? ఆత్మీయ తండ్రికి భయం అయితే ఆత్మీయ కుమారుని తీసుకుని పోవాలి. ఎవర్రా సిసిఎస్ బేతెల్ సంఘములో ఇట్లాంటి వాడు? ఈ పూరా లాంటి వాడు ఎవడని ఉన్నాడా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. నేను కొన్ని వాక్యాలు మీతో కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. ఇక్కడే త్వరగా చదువుకొని ముందుకు దాటేసుకుంటూ వద్దాం. చూడండి ఒకసారి 11వ వచనం చదువుదాం. 6వ అధ్యాయములో వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత 6వ అధ్యాయం 11వ వచనం. ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకొని చుండగా యెహోవా దూత అతనికి కనబడి. చాలు. నా వైపు చూడండి. నా వైపు చూడండి. అంటే నేను ఇందాక ముందు వివరించుకుంటూ వచ్చిన కదండి సిచ్యువేషన్ అంతా. అది జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో గిద్దోనంట మిద్యానీయులకు భయపడంట మరుగుగా ఉండి ఆ ధాన్యము దుల్లగొట్టుకుంటున్న ఆ సమయంలో దేవుని దూత గిద్దోనుకు కనబడి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. దేవుని దూత గిద్దోనికి కనబడి గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూడాలి. మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి నేను వచ్చిన, అది నీ చేత జరిగిస్తాను, మిద్యానీయుల మీద జయమిస్తాను, ఇట్లాగా మాట్లాడినాడు. అప్పుడు గిద్దోను ఏమంటాడంటే, నా వైపు చూడాలి, అయ్యా నా కుటుంబమే పాటిది, నా వంశమే పాటిది, మా ఇంట్లో నేను అందరికంటే చిన్న కొడుకునయ్యా, నాకు పెద్ద విలువ మా ఇంట్లో లేదయ్యా అన్నట్టుగా మాట్లాడతాడు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి, కొంచెం చూడండి, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి మిద్యానీయుల దండంతటిని ఒక్క మనిషిని కొట్టినంతగా ఈజీగా ఆ మిద్యానీయుల దండంతటిని కొట్టేటట్టుగా నేను నీకు తోడుగా ఉంటానంటాడు. ఇంతకంటే దేవుడు ఇంకేమైనా మాట్లాడాలంటారా? మాట్లాడండి. ఇంతకంటే ఇంకేమైనా మాట్లాడాలా? ఇది గుర్తుపెట్టుకోనండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాగా దేవుడు గిద్దోనుతో మాట్లాడినాడు. కానీ యుద్ధానికి వెళ్ళే విషయంలో మాత్రము ఆలస్యమైపోయింది. ఆ తర్వాత గిద్దోనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, గిద్దోనికి వచ్చిన ఈ ఆలోచన ఏంటంటే, సరేనయ్యా, ఇక నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నీ మాట అంతా కూడా కరెక్ట్ అయితే నాకు ఒక సూచన కావాలి. ఏంటండి? నాకు ఒక సూచన. ఏంటి ఆ సూచన అంటే, నువ్వు ఇక్కడే ఉండు, వెంటనే వెళ్ళిపోద్దు నువ్వు పరలోకానికి, నేను లోపలికి వెళ్తాను, నేను కొంచెం ఏదన్నా బలి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు ఇక్కడే ఉండంటే, సరే వెళ్ళరా అంటాడు. వెళ్ళరా అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఒక బలి తీసుకొని, పొంగని భక్షాలు కొన్ని తీసుకొని, అంటే దేవునికి నైవేద్యం లాగా అవన్నీ తీసుకొని వస్తాడు. అప్పటిదాకా అక్కడే ఉంటాడు దేవదూత. చెప్పాలి అంటే ఇప్పుడు గిద్దోనికి సంగతి కూడా అర్థమైనట్టే కదా.
అంటే ఇప్పుడు దాకా నాతో మాట్లాడిన దేవుడి నిజమా కాదా, లేకుంటే నా భ్రమణ, లేకపోతే ఇంకేందంటే ఇదంతా కూడా మళ్ళీ ఒక రుజువు కదా. ఆ తర్వాత ఈ మనిషి గిద్దోను ఆ బలి అర్పణలన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు దేవదూత ఏం చేస్తాడంటే పలానా చాట బండ మీద పెట్టినట్టుగా పెడతాడు. అప్పుడు దేవదూత ఒక కర్ర లాంటిది తీసుకొని దాన్ని అట్లా తాకిస్తే బండలో నుంచి అగ్ని వచ్చేసి ఆ తాకిన వెంటనే అగ్ని వచ్చేసి ఆ బలినంతటిని కూడా కాల్చివేస్తుంది. ఇది కూడా ఒక రుజువు చెప్పాలి, ఇది కూడా ఒక రుజువు. ఆ తర్వాత కొంచెం కిందికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కానీ ఒక విషయం కొరకు మనం ముందుకు వెళ్ళిపోదాం. 36వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకున్న దేవునితో అనను. మళ్ళీ కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు జరిగిపోయినాయి. ఏమైపోయినాయి? కొన్ని విషయాలు మాటలు జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే అయ్యా నాకు ఇంకొక సూచన కావాలి. ఏంటండి? నాకు ఇంకొక సూచన. ఏ సూచన అంటే నేను గొర్రెబొచ్చు తీసుకొస్తా. ఏంటంటే గొర్రెబొచ్చు తీసుకొచ్చిన తర్వాత అక్కడ పెడతా. అప్పుడు పెట్టినప్పుడు ఏం చేయాలంటే మంచు గొర్రెబొచ్చు మీదనే పడాలి, నేల మీద పడకూడదు అంటాడు. సరేనా? అయితే పెట్టేసి అంటాడు. అతడు చెప్పినట్టుగానే మంచు అనేది గొర్రెబొచ్చు మీద మాత్రం పడుతుంది, నేల మీద పడదు. ఆ తర్వాత అతడు వచ్చి ఆ గొర్రెబొచ్చును మంచు గురించిందని చెప్పేసి అట్లా పిండితేనంట ఒక గిన్నెకు నీళ్లు నిండినాయంట. ఏంటండి? నీళ్లు పిండబడ్డాయి. అంటే గొర్రెబొచ్చు మీద మంచు కురిసింది, నేల మీద మంచు కురవలేదు. ఇది కూడా ఒక రుజువే కదా. నట్టాడాలండి. అంటే దేవుడు గిద్దోనుని పిలుచుకున్నాడు అనడానికి ఇవన్నీ రుజువులా కాదా? దేవుడు గిద్దోని ఏర్పాటు చేసుకున్నది అవన్నీ రుజువులా కాదా? దేవుడు గిద్దోనికి తోడుగా ఉండడానికి ఇవన్నీ కూడా రుజువులా కాదా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ మిద్యాని చేతుల నుంచి విడిపిస్తాడు, రక్షించడానికి ఇవన్నీ రుజువులా కాదా? అట్లా జరిగిపోయింది. గొర్రెబొచ్చు మీద మంచు కురిచింది, నేల మీద మంచు కురవకపోతే నీకు ఇంకా ఇప్పటికి తృప్తి రాలేదు. ఆ మాట అంత బాగలేదేమో. ఈయన డౌట్ తీరలే, నమ్మకం కుదరలే. అనుమాన పక్షి. కొంతమంది ఎప్పుడు అనుమానమే. ఏంటండి? ఎప్పుడు అనుమానమే. అనుమానం ఉన్న వాళ్ళకు ఊహలు ఎక్కువ. అనుమానం ఉన్న వాళ్ళకు ఊహలు ఎక్కువ. అది వచ్చిందేమో, వాళ్ళు మాట్లాడేమో, వీళ్ళు జరిగిందేమో, ఏమైనట్టుంది కదా, అక్కడి నుంచి వచ్చు కదా, అందుకే ఏంటదిలే ఊహ. ఏ చెప్పండి? అనుమానం ఉన్న వాళ్ళకు ఊహలు ఎక్కువ. అనుమానము ఏదది? అనుమానం పెద్ద రోగం, అనుమానం పాత రోగం. ఏం చేద్దాం? రాయలసీమ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, నడిగడ్డలు ఉన్నారు, నానా భాషలు చేసి నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏ భాష మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి. ఏంటండి? ఇంతకుముందు కన్ఫ్యూజ్ లేకుండే, ఏడుగు పోతే ఆ భాష దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. 2 చేతులు ఎత్తుదాం. ఇప్పటికీ మనిషికి అనుమానము పోలే. మళ్ళా అయ్యా ఇంకొకసారి ఏమనుకోకు, నన్ను క్షమించు అని చెప్పేసి అంటే ఈసారి ఏం చేయాలంటే మళ్ళా గొర్రెబొచ్చు పెడతా, నేల మీద మాత్రం వర్షం, అది మంచు పడాలి, గొర్రెబొచ్చు మీద మంచు పడవు. మళ్ళీ అడిగినాడు, సరే అన్నట్టు. అట్లా కూడా దేవుడు చేసేసా. చెప్పండి, అట్లా కూడా దేవుడు చేసేస్తున్నాడు. గానగ చాటును దాగి ఉన్నప్పుడు పిలిచి, బలా పరాక్రమంతుడా నేను నీకు తోడై ఉంటాను చెప్పానా? అయినా యుద్ధానికి వెళ్ళలే, వెనక ముందు అవుతున్నాడు. తర్వాత అయ్యా నాకు ఒక సూచన కావాలి, నేను మళ్ళా లోపలికి పోయి ఇంటికి పోయి మళ్ళీ వస్తా,
నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పానా? చెప్పాడు. అక్కడే ఉన్నాడు, పోయి వచ్చినాడు, అయినా యుద్ధానికి పోలే, అనుమానమే. తర్వాత బలి అర్పణ తీసుకొచ్చి పెడితే దేవదూత ఒక కర్ర లాంటి దాన్ని తలిగిస్తే అగ్ని వచ్చా. బండలో నుంచి అగ్ని వస్తుందా, కర్రల నుంచి అగ్ని వస్తుందండి? కాదు కదా, అగ్ని వచ్చి కాల్చేసే, అయినా యుద్ధానికి పోలే, అనుమానమే. ఏంటి? అయినా యుద్ధానికి పోలేదు. ఇదేందిరా గిద్దోని గురించి ఎవరైనా వర్తమానం చేస్తే అన్ని సై 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 అన్నాడు, గిద్దోని అంటే అన్నాడు, గిద్దోని అంటే అన్నాడు చెప్తే నేనేమన్నా అనుమానం అని చెప్పుకుంటూ వస్తున్నా. ఏంటండి? నాకేం సరిగా లేనట్టుంది కదా. ఏంటి? ఇదొక కొత్త కోణం. పాజిటివ్ చెప్పాలంటే నెగిటివ్ చెప్పకూడదంట. మరి పాజిటివ్ చెప్తే మందిరానికి రాబోద్ది అయిద్దంట, పాజిటివ్ చెప్తే ఆరాధనకు రాబోద్ది అయిద్దంట, పాజిటివ్ చెప్తే అయ్యగారికి కలిసినప్పుడు వందనాలు చెప్పబోద్ది, పాజిటివ్ చెప్తే అయ్యగారు కలిసినప్పుడు ఇంత కానుక పెట్టబోద్ది అయిద్దంట, పాజిటివ్ చెప్తే అయ్యగారు ఇంటికి పిలిచి ఇంత బిర్యానీ పెట్టబోద్ది అయితే. ఎప్పుడు గిట్ట చెప్తే ఆడవుతుంది. పెట్టండి, 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. అనుకూలంగా చెప్తే సరిపోతుంది, అనుకూలంగా చెప్తే సరిపోతుంది. నా వైపు చూడండి, ఆ అర్పణ కాల్చివేసిన అసలు ఇంకా అక్కడతో ఆ మనిషి సెట్ అయిపోవాలా, ఆ మనిషి నిలబడిపోవాలా, ఆ మనిషి ముందుకెళ్ళిపోవాలా. అవసరమైతే ప్రాణాలకు తెగించి మిద్దానుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని జయించి గెలిచి ఇశ్రాయేలు ప్రజలందరికీ సంతోషాన్ని కలగజేయాలి. అవును కదండి? ఇక్కడికి ఆ మనిషి ఇంకా డౌట్ తీరలేదు, అనుమానము తీరలేదు. మళ్ళీ కొన్ని విషయాలు ముందు జరిగినాయి కానీ మనకి టైం లేదు, దాటి వచ్చేసినాం. అక్కడికి వచ్చి మళ్ళీ ఏమంటాడంటే ఇంకా మళ్ళీ ఒక సూచన అంటాడు. చెప్పండి. గొర్రెబొచ్చు పెడతాను, దాని మీద మంచు కూర్చాలి, నేల మీద మంచు కూర్చు. అది జరిగిపోయి అప్పుడన్నా యుద్ధానికి పోవాలా? అప్పటికి ఇంకా అనుమానమే. ఆ తర్వాత అయ్యా ఉల్టా చేస్తానయ్యా, ఇప్పుడు గొర్రెబొచ్చు మీద పడకూడదు, నేల మీద మాత్రమే. అది జరిగిపోయి. చెప్పండి. అది జరిగిపోయి అది అప్పటికి ఇంకా యుద్ధానికి వెళ్ళాలి. ఆ తర్వాత యుద్ధానికి వెళ్దామని ఇక సిద్ధపడి వెళ్తా ఉంటే వాళ్ళని పిలిచినాడు. ఒక 3-4 గోత్రాల ప్రజలను పిలిచినాడు. పిలిస్తేనంట 32,000 మంది ప్రజలు వచ్చినారంట యుద్ధానికి వెళ్దామని. ఎంతమంది? 32,000 మంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, బాబు గిద్దోన్, ఇంతమందిని యుద్ధానికి పంపించి నేను కానీ జయమిస్తే వీళ్ళు ఏమని కూడా తెలుస్తారు ఇశ్రాయేలు ప్రజలు, మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు కొండ బలం ఉంది కాబట్టి భుజబలం, అదేంది మ్యాన్ పవరా? ఆ భాష ఏదది కొంచెం మ్యాన్ పవర్, మా మ్యాన్ పవర్ను బట్టి మేము జయం పొందినామని ఇశ్రాయేలు ప్రజలు నా మీదనే అతిశయపడతారా అని చెప్తున్నాడు గిద్యోనుతో. ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు నా మీద దేవుని మీదనే అతిశయపడతారంటే వీళ్ళు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వీళ్ళు చూడండి ఎట్లుంటారు చూడండి. అందుకొరకే మనుషులకు నాకు ఏమనిపిస్తుందంటే ఎప్పుడు సగం ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంతమంది వద్దు. ఎవరైనా భయం పుట్టినోళ్ళు భయపడుతున్నోళ్ళు ఉన్నట్టుగా అయితే ఎవరికైనా కొంచెం భయపడుతున్నాడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పంటారు. 22,000 మంది వెళ్ళిపోతారు. ఎంతమంది? 10,000 మంది మెలుగుతారు. మెలిగిన తర్వాత మళ్ళీ దేవుడు ఏమంటాడంటే ఈ 10,000 మంది కూడా వద్దు బాబు అని చెప్తాడు. ఏంటండి? 10,000 మంది కూడా వద్దు. మరి ఏంటి అంటే ఇదిగో ఈ 10,000 మందిలో నేను నీ కొరకు మనుషులను పరీక్షిస్తా. వినాలి ఈ మాట, చదివించడానికి టైం లేదు. నీ కొరకు మనుషులను పరీక్షిస్తా అంటే 10,000 మంది ఉన్నారు. 10,000 మంది కూడా యుద్ధానికి వెళ్ళకూడదంట. దాంట్లో కొంతమంది వెళ్ళాలంట, కొంతమంది వెళ్ళకూడదు. వెళ్ళవలసిన వారు ఎవరో, వెళ్ళకూడని వారు ఎవరో వారిని నేను పరీక్షిస్తాను. ఎవరి కొరకు పరీక్షిస్తాడు? గిద్యోను కొరకు. ఆ మాటలు చూడండి రా, దేవుడు ఎట్లా చెప్తున్నాడు. నీ కొరకు, నీ కొరకు మాట్లాడాలా? నీ కొరకు. ఎవరి కొరకు? గిద్యోను. అసలు దేవుని దగ్గర ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి సూచనలు, ఇలాంటి ప్రమాణములు, ఇలాంటి ఎన్నో సంగతులు మనకు ఉన్నాయి. ఏంటంటే మనకు ఉన్నాయి. అప్పుడు ఏం చేసిండంటే ఈ 10,000 మందిని నీళ్లు పారుతున్నటువంటి ఒక వాగు దగ్గరికి, ఒక బోధ దగ్గరికి
తీసుకెళ్ళిన తర్వాత అందరిని నీళ్లు తాగమన్నారు. చెప్పండి. నీళ్ళు తాగుతుంటే కొంతమంది అంట అంత తాఫీగా మోకరించి కూర్చొని చక్కగా అన్ని మూతి నోరు అన్ని కడుక్కొని నీళ్ళు తాగుతున్నారు. కొంతమంది అంట పోత అట్లా ఇట్లా నీళ్ళ చేత ఇట్లా నీళ్ళ చేత ఇట్లా అనుకుంటా వెళ్ళిపోదు. అంటే కుక్కలు గతికినట్టు గతికినారంట. ఏం చెప్పండి? కుక్క గతికినట్టు గతికినారు. వీళ్ళేమో శుభ్రపరచబడి నీట్నెస్ చేయబడి శాంతి చేయబడి ఇది చేసి 4 సార్లు తోమి 10 సార్లు గడిగి అట్టాడండి. చేతులు గడిగి కాళ్ళు గడిగి ముక్కు గడిగి నోరు గడిగి అన్నీ శుభ్రం చేసుకున్న వీళ్ళు. వాళ్ళందరినీ దేవుడు రిజెక్ట్ చేసినాడు. 9,700 మందిని రిజెక్ట్ చేసినారు. 9,700 మందిని రిజెక్ట్ చేసినాడు. వీళ్ళు కాలు గడగలే, నోరు గడగలే, ముక్కు గడగలే, మూతి గడగలే, ఏమి గడగలే. ఏం గడగలే? ఏమీ కడగలేదు. ఏ సబ్బు లేదు, ఏ లిక్విడ్ లేదు, ఏ హ్యాండ్ వాష్ లేదు, ఏదే లేదు. పోత ఇట్లా సేవ్ పెట్టినారు వాగులోకి. ఇట్లా పడితే నీళ్ళు వస్తాయి కదా, ఇట్లా వేసుకున్నారు. ఇట్లా సేవ్ పెట్టినారు. ఇట్లా కుక్కలు గతికినట్టు గతికినారంట. ఎట్లా? కుక్కలు గతికినట్టు గతికినారు. ఈ కుక్కలు గతికినట్టు గతికిన 300 మందిని సెలక్షన్ చేసినాడు దేవుడు. నీవు సెలక్షన్ ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉన్నావా? రిజెక్ట్ మీరు వద్దులే పనిలో కానీ వెనక్కి పంపించిన గుంపులో ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. లోక మర్యాద, లోక శుభ్రత దేవుని దగ్గర నువ్వు ఎప్పటికైనా రిజెక్ట్ అయిపోతావు. లోక మర్యాద, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక క్రమాలు, లోక శుభ్రత. ఏంటండి? లోక శుభ్రత. నువ్వు ఎప్పటికైనా దేవుని దగ్గర రిజెక్ట్ అయిపోయే అవకాశము 99.9% ఉంది. సుమ జాగ్రత్త. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. నా వైపు చూడండి. ఈ 300 మందిని కుక్క గతికినట్టుగా నీళ్ళు గతికినారు కదా, వాళ్ళని సెలక్షన్ చేసుకున్నారు కదా. సెలక్షన్ చేసిన తర్వాత ఇది వీళ్ళని తీసుకుని యుద్ధానికి వెళ్ళమన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇందాక నేను చెప్పిన మాటనే, నీ కొరకు వారిని పరీక్షిస్తాను. ఎవరి కొరకు? గిద్యోను కొరకు. ఇప్పుడు ఈ మనుషులను కూడా పరీక్షించింది దేవుడు ఎవరి కొరకు? గిద్యోను కొరకే. ఇంక ఇప్పుడన్నా యుద్ధానికి వెళ్ళాలి కదా, వెళ్ళాలి. ఇప్పుడన్నా యుద్ధానికి వెళ్ళాలి కదా. ఇంకా యుద్ధానికి వెళ్ళకుండా వెనక ముందు కాసేపు వెళ్దాం, కాసేపు వద్దు, కాసేపు చేద్దాం, కాసేపు వెళ్తే ఎట్లుంటుందో, వెళ్ళకుంటే ఎట్లుంటుందో. వాళ్ళేమో మిడతల్లాంటి సైన్యం అంట, మిడతల్లాంటి దండంట, వాళ్ళ వంటలు ఇసుక రేణువులంతా ఉన్నాయంట, వాళ్ళ సైన్యం మిడతలంతా ఉందంట. వాక్యములు ఉంది, మీరు తర్వాత చదువుకున్న 4 అధ్యాయాలు ఉందంట అని చెప్పేసి వెనక ముందు వెళ్దాం మొత్తం కాలం అంతా కాలయాపన చేస్తున్నాడు. ఆయన జీవితంలో ఎన్ని దినాలు వేస్ట్ అయిపోయానో, నీ జీవితంలో ఎన్ని దినాలు వేస్ట్ అయిపోయానో, నీ ఆయుష్ కాలంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయానో, ఎన్ని జరిగిపాయను. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈయన. బ్రదర్ చెప్పండి, ముగించేస్తా. ఇప్పటికి ఇంకేనా ఎక్కడికి వెళ్ళలేదు? ఎక్కడికి వెళ్ళలేదు? హల్లెలూయా. ఈ మనిషి మన దేవుని చిత్తములో లేని మనిషా? పలుకో. ఈ మనిషి దేవుని పిలుపు లేని మనిషా? ఈ మనిషి దేవుని ప్రత్యక్షత లేని మనిషా? ఈ మనిషి దేవుని వాగ్దానం లేని మనిషా? ఈ మనిషి దేవుని దగ్గర సూచనలు లేని మనిషా? సూచనలు పొందలేని మనిషా? ఈ మనిషి దేవుని శక్తి ఏంటో అనుభవించని మనిషా? అన్ని ఉన్నాయి ఈ మనిషికి. ఏంటి? కానీ యుద్ధానికి వెళ్ళే విషయంలో ఇంకా తడువు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు ప్రత్యేకముగా మరలా గిద్దోనుతో మాట్లాడుతున్నా మాట పలకండి. 7వ అధ్యాయము 9వ వచనం. నీవు లేచి దండు మీదకు పొమ్ము. అందరు చెప్పాలి గట్టిగా. నీ చేతికి దానిని అప్పగించెదను. గిద్దోను, పోవుటకు నీకు భయమైన ఎడలా, పోవుటకు నీకు భయమైన ఎడలా
నీ పనివాడైన పూరాతో కూడా దండు దగ్గరికి దిగిపోము. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే వచ్చి గిద్దోనుతో మాట్లాడినప్పటికీ కానీ గిద్దోను శత్రుల దండు మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో అతని పనివాడైన పూరా అవసరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు దేవుని దగ్గర గిద్దోను ఒక సూచన పెట్టి ఆ సూచన పొందుకున్నప్పటికీ అతడు శత్రువుల మీదకి వెళ్ళి పోరాటం చేయడానికి, అతడు యుద్ధానికి వెళ్ళడానికి అతని పనివాడైన పూరా అతనికి అవసరమై ఉన్నాడు. ఆ తర్వాత ఇదిగో దేవుడే గిద్దోనుతో కొన్ని సూచనలు చూపించి వాగ్దానాలు చేసి నేను నీకు తోడై ఉంటా, ఇదిగో నీ ద్వారానే మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను రక్షిస్తా అని ఎన్నో రుజువులు చూపించి చెప్పి మాట్లాడినా అతడు మాత్రము శత్రువుల మీదకెళ్ళి జయం పొందడానికి అతని పనివాడైన పూరా అవసరమై ఉన్నాడు. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఓ బ్రదర్, నీ సంఘ కాపరి అయినా మీ పాస్టర్ గారైనా మీ ఆత్మీయ తండ్రి అయినా పాస్టర్ గారికి నువ్వు అవసరమైన మనిషివేనా? పూరా తన నాయకుడైనటువంటి గిద్దోనుకు అవసరమైన మనిషి. ఓ యొక్క మీ సంఘ కాపరి అయిన మీ ఆత్మీయ తండ్రి అయినా పాస్టర్ గారికి నీవు అవసరమైన మనిషివేనా? పూరా గిద్దోనికి అవసరమైన మనిషి. గిద్దోనికి దేవుని ప్రత్యక్షత ఉంది, గిద్దోనికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి, గిద్దోనికి దేవుని దగ్గర సూచనలు ఉన్నాయి, గిద్దోనికి దేవుని దగ్గర ప్రమాణాలు ఉన్నాయి, గిద్దోనికి దేవుని దగ్గర ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఏంటంటే అభిషేకం ఉంది, ప్రత్యక్షతలు అన్నీ ఉన్నాయి. చెప్పండి, మాట్లాడాలి, మాట్లాడాలి, టైం లేదు బ్రదర్. అన్నీ ఉన్నాయి, కానీ పని చేయాలంటే అతనికి ఒక పనివాడు అవసరం, అతనికి ఒక మనిషి అవసరమై, అతనికి ఒక పాత్ర. ఆ మనిషి నీవైతే ఎంత బాగుండునో, ఆ పాత్ర నువ్వైతే ఎంత బాగుండునో, ఆ జీవితం నీలో ఉంటే ఎంత బాగుండునో, ఆ నడిపింపు నీలో పనిచేస్తే ఎంత బాగుండునో, అభిషేకం చేత నువ్వు వాడబడితే. నా వైపు చూడండి. ఇప్పుడు గిద్దోనికి పూరా అవసరమా, పూరాకి గిద్దోని అవసరమా? గిద్దోనికే పూరా అవసరం. మీ సంఘములో పాస్టర్ గారు నీకు అవసరమా, నువ్వు పాస్టర్ గారికి అవసరమా? ఇన్ని రోజులు ఎట్లా ఉన్నావు చెప్పు? పాస్టర్ గారే నాకు అవసరం లాగున్నా. ఏంటక్క మాట్లాడండి. ఏ గిద్దోనికి దైవ ప్రత్యక్షత లేదా? దేవుని పిలుపు లేదా? దేవుని ఏర్పాటు లేదా? దేవుని దగ్గర సూచనలు లేవా? దేవుని దగ్గర వాగ్దానాలు లేవా? గిద్దోని పక్షాన దేవుడు పని ప్రారంభించలేదా? గిద్దోని పక్షాన ప్రజలను పరీక్షించలేదా? మరి ఇన్ని చేసిన ఏంటా మనిషి? మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆరాధ్యానికి వద్దాం. ఆరాధ్యాయము దేవునికి మహిమ కలుగునుగాక. 27వ వచనం కొంచెం ఫాస్ట్ గా. కాబట్టి గిద్దోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి. చాలు. నవ్వచ్చాడండి. ఆ చదువున్న లేఖన భాగంలో గిద్దోనికి దేవుడు ఇంకొక పని అప్పగించినాడు. యుద్ధానికి వెళ్ళడానికంటే ముందు దేవుడు ఇంకొక పనిని అప్పగించాడు. కొంచెం నవ్వు చూడాలి, దయచేసి నవ్వు చూడండి. పనిని అప్పగించిన ఆ పని చేస్తున్నాడు. ఆ పని చేయడానికంట గిద్దోను తన పనివారిలో 10 మందిని తీసుకొని, అంటే గిద్దోని దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు.
మాట్లాడాలి. చాలా మంది పనివారు ఉన్నారు. చాలా మంది పనివారిలో 10 మంది ప్రత్యేకమైన వారు. ఒక 4-3 లేచి నిలబడండి. ఆ పిల్లలు ఏంటండి, చాలా మంది పనివారు ఉన్నారు. ఈ పనివారిలో 10 మంది ఎట్లాంటి వాళ్ళు? ప్రత్యేకమైన వారు. 10 మంది ఎట్లాంటి వాళ్ళు? ప్రత్యేక అంటే తన పనివారిలో 10 మందిని తీసుకొని పోయి ఏంటో తన పనివారిలో 10 మందిని తీసుకొని పోయి సంఘములో అనేకులు ఉన్నారు. ఏంటి? సంఘంలో అనేకులు ఉన్నారు. పని చేసేవారు కొందరే, పనికొచ్చేవారు కొందరే, అవసరమైన వారు కొందరే. వారెవరో ఈ 10 మంది లాంటి వాళ్ళు. ఏంటి? వాళ్ళెవరో ఈ 10 మంది. తర్వాత ఈ కార్యాలన్నీ జరిగిపోయిన తర్వాత ఏంటి? కార్యాలన్నీ జరిగిపోయిన తర్వాత ఇక యుద్ధానికి వెళ్ళడం మీద తడువు చేస్తుంటే రాత్రికాల సమయంలో దేవుడు ఆ మనిషికి ప్రత్యక్షమై నా వైపు చూడండి. దండు దగ్గరికి ఒక్కడు దండు దగ్గరికి పోయి యుద్ధము చేయడానికి నీకు భయమైన ఎడలా ఏంటి? యుద్ధము చేయడానికి నీకు భయమైన ఎడలా నీ పనివాడైన పూరాను తీసుకొని వెళ్ళుము. ఈ 10 మందిలో ఇది ఇంకా ప్రత్యేకం. ఆ 10 మందిలో ఇంకా ప్రత్యేకం. టైం అయింది, నేను లోపలికి వెళ్తలేను. ఏంటి? ఆ 10 మందిలో ఇంకా ప్రత్యేకం. పనులు చాలా మంది ఉన్నారు. ఈ పనుల్లో 10 మంది ప్రత్యేకము కదా. ఆ పిల్లలు ఒకసారి ఈ 10 మందిలో అంటే చాలా మంది సంఘస్థులు పనులు ఉన్నారు. వారిలో 10 మంది ఆ 10 మంది కంటే ఇంకా ప్రత్యేకమైన వారిలో నుండి ఇంకా ప్రత్యేకం. యేసుప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడా? ఎంతమందిని? 70 మందిని. ఆ తర్వాత 12 మందిని. ఈ 12 మందిలో పేతురు, యోహాను, యాకోబు ఇంకా ప్రత్యేకం. ఈ ప్రత్యేకమైన వారిలో యోహాను మాట్లాడాలండి. ఇంకా ప్రత్యేకం ఏంటి? ఇంకా ప్రత్యేకం. నా వైపు చూడండి. గిద్దోని దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు కదా. నువ్వు అట్లాంటి వాళ్ళలో ఒకడువా? లేకపోతే 10 మందిలో ఒక ప్రత్యేకమైన మనిషివా? ఈ 10 మందిలో 10 మంది గుంపులో ఉన్న ప్రత్యేకమైన గుంప. నువ్వు ఒకవేళ అక్కడితో అక్కడ నా మనసు తృప్తి పడదు నీ విషయంలో. వాళ్ళలో నువ్వు ఇంకా ప్రత్యేకం. ఏంటండి? వాళ్ళలో నేను ఇంకా ప్రత్యేకం. ఎవడు వీడు? మాట్లాడండి. పూరా. ఏంటి చెప్పండి? ఈ ప్రత్యేకమైన వాడు ఎవడంటే నాయకునికి కూడా భయమై జడుచుకొని శత్రు సైన్యాన్ని చూసినప్పుడు గడగడగడ వణుకుతుంటే ఈ పూరా అనేటువంటి పనివాడు గిద్దోనుతో కూడా కొనసాగుతూ నడుస్తూ గిద్దోనునే నాయకుడనే కాపరినే ధైర్యపరిచి గిద్దోనిని నడిపించగలిగినంత అవసరమైన వాడు పూరా. హల్లెలూయా. మీలో కొంతమంది ఉన్నారు రామశిల్కలకు వస్తున్నారు, చర్చిలోకి కూర్చుంటున్నారు, రామశిల్కలాగా వెళ్ళిపోతున్నారు. అసలు సంఘం గురించి పట్టింపు ఉండదు, మందిరం గురించి పట్టింపు ఉండదు, పని గురించి పట్టింపు ఉండదు, సంఘంలో ఏం జరుగుతుందో పట్టింపు ఉండదు, పాస్టర్ ఏంటో పట్టింపు ఉండదు, ఏమీ పట్టింపు ఉండదు. ఈ మధ్యన బిజీ అయిపోయినాం. వద్దాం అనుకుంటున్నాం కానీ మందిరైతే కుదరట్లేదు, కాలుస్తలేడు. అంటే నీకు పనులు ఎక్కువైనాయి అన్నమాట. ఏంటి చెప్పండి? ఒకవేళ నువ్వు చచ్చిపోయింటే, ఒకవేళ నువ్వు చనిపోయింటే ఆ పనులను ఎవరు చేస్తారు? అంటే నేను బ్రతికించి దేవుడు తప్పు చేసినాడు అన్నమాట. బతికున్నందుకే కదా ఆ పనులన్నీ చేసేది. మాట్లాడారు ఏంటి? బ్రతికున్నందుకే కదా. నువ్వు చచ్చిపోతే అంటే ఇప్పుడు దేవుడు నిన్ను బ్రతికించి తప్పు చేసినాడా? చూడ్డానికి పన్నోడే కానీ దైవజనున్నే ధైర్యపరచగలిగినంత ఆత్మ నడిపింపగలవాడు పూరా.
నా వైపు చూడండి. 10 మందిని ప్రత్యేకంగా పిలుచుకొచ్చుకున్నాడా? పిలుచుకొచ్చుకున్నాడా? మరి దేవుడు చెప్పినప్పుడు ఈ 10 మందిని తీసుకొచ్చుకొని చెప్పాలనా? చెప్పాలి. ఈ 10 మందిలో ఒక్కని పేరు కూడా చెప్పలేదు, ఒక్క మనిషి పేరు మాత్రమే చెప్పాడు. అంటే ఈ 10 మందిలో కూడా ప్రత్యేకమైన వాని పేరు దేవుని నోట్ల నుంచి పలికింది, బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చరిత్రలో కొనసాగుతావు. అంటే దైవజనునే ధైర్యపరచగలిగినంత అవసరమైన వాడు, ఉపయోగకరమైన వాడు, శ్రేష్టమైన పనివాడు పూరా. ఒకటి గుర్తు, దైవజనునికి ఎన్ని ప్రత్యక్షతలున్నా, ఎన్ని దర్శనాలున్నా, ఎంత పిలుపున్నా, ఎంత వాగ్దానాలున్నా, ఎన్ని సూచనలున్నప్పటికీ ఏంటంటే పూరా అనేటువంటి పనివాడు లేకపోతే యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాడు దైవజనుడు. అంటే దైవజనులు అన్నీ ఉన్నాయి, చెప్పాలి. దైవజనుల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దైవజనుడు వెళ్ళి మిద్యానీయులను జయించగలడా? జయించలేడా? జయించగలడు. దైవజనుడు వెళ్ళి మిద్యానీయులను ఓడించగలడా? ఓడించలేడా? దైవజనుడు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతుల నుంచి రక్షించగలడా? లేడా? రక్షించగలడు. ఆ పనులన్నీ దైవజనుడు ద్వారా జరగాలంటే పూరా అవసరమైంది. అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా? దర్శనం ఎవరిది? పిలుపు ఎవరిది? ప్రత్యక్షతలు ఎవరివి? వాగ్దానాలు ఎవరివి? ఆ సూచన ఎవరివి? అన్ని ఆయనవి. పని ఎవరిది? ఆయనది. ఏంటండి? యుద్ధం ఎవరిది? దైవజనుని. కానీ ఈ పనివా అనేక అవసరత ఉంది ఆ వాగ్దానాల పిలుపు ప్రత్యక్షతలన్నీ నెరవేర్చబడ్డానికి. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? వివరించడానికి టైం లేదండి. ఏమన్నా అర్థమవుతుందా? 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవుడు నాకు చాలా ప్రత్యక్షతలు ఇచ్చినాడు, దేవుడు నాకు చాలా దర్శనాలు ఇచ్చినాడు, దేవుడు నాకు చాలా సూచనలు ఇచ్చినాడు. నేను చేయవలసిన సేవ మీకు చాలాసార్లు చెప్పినా, ఇప్పటికి 10% కూడా సరిగా సేవ జరగలేదు. ఇంతకు 100% మనం సేవ చేయవలసి ఉంది. కానీ చేయలేకపోతున్నాం. చేయవలసినంతగా చేయలేకపోతున్నాం. జరిగించవలసింది ఎన్నోసార్లు చెప్పినానా? ఎవరికైనా గుర్తుందా? ఎన్నోసార్లు చెప్పినాను. ఎందుకు నేను చేయలేకపోతున్నానంటే నాకు పూరా లాంటి వాడు లేడు. గిద్దోనికేమో పూరా ఉన్నాడు. దేవుని సంకల్పంలో దైవజనుడు చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసినాడు. పూరా సహాయముతో, పూరా సపోర్టుతో, పూరా వచ్చి దైవజనుని గిద్దోనుతో ఏకీభించడముతో, పూరా వచ్చి దైవజనునితో కలిసి శత్రువు దగ్గరికి వెళ్ళడముతో. వాళ్ళు మిడతల్లాంటి సైన్యం అంట. ఏంటండి? ఈ గిద్దోను ఒక్కడేం చేస్తాడండి? అంటే ఇప్పుడు పూరా గిద్దోనుతో సావడానికి అది వెళ్ళేది, లెక్కలు వేస్తే ఇంతే కదండి. కానీ సావడానికైనా కానీ పూరా ఎలాంటి వాడు? దైవజనునితో కలిసి నడిచేవాడు. సిద్ధపడ్డవాడు 10 సార్లు చెప్పేవాళ్ళకి ఇది కూడా కలిపి చెప్పొచ్చు కదా. ఒకసారి చెప్పినారు, బాగుంది. సిద్ధపడ్డాడు, తర్వాత దైవజనునితో కలిసి ఏ విషయంలో? అరే గిట్ట అంటే పూరాలో ఒక 4-10 మంది ఏ పాస్టర్ కన్నా దొరికితే భారతదేశం అంతా కూడా సుట్టేసుకొని దేవుని కొరకు సంపాదిస్తాడు. మాట్లాడండి. 2001వ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న ఈ పూర లాంటివాడు ఎవడన్నా నాకు తలుగుతాడా, ఈ పూర లాంటివాడు ఎవడన్నా ఎదురుపడతాడా, ఈ పూర లాంటి ఎవడన్నా కలుస్తాడా, ఈ పూరా లాంటి వాడు ఎవడన్నా నా దగ్గరికి ఏంటంటే వస్తాడంటే ఒక్కనికి రావట్లేదు, తెగింపునాడు. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దండుతో కలిసి వెళ్ళిపోయినారు. చెప్పండి. దండు దగ్గరికి పూరాతో కలిసి గిద్దోను
వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అది రాత్రి కాలం. ఏ కాలము? అందరు పండుకున్నారు. మిద్యానీల సైన్యం అంతా పండుకో. ఒక ఇద్దరు మనుషులు మధ్య నిద్రపట్లక మేలుకొచ్చి మాట్లాడుకుంటున్నారు. ఒక మనిషి అంటాడు, నాకు కలబడిందిరా అంటున్నాడు. ఏం కలబడిందిరా అంటున్నారు. ఇద్దరు స్నేహితులు అన్నమాట. మాట్లాడుకుంటుంటే అరే నేను కళ్ళలో చూస్తుంటే ఒకటి యవలతో చేయబడిన రెట్టె ఒకటి చక్రములాగా దొర్లుకుంటా తిరుక్కుంటా మిద్యానీల గుడారం దగ్గరికి వచ్చిందిరా. ఆ రెట్టె వచ్చి గుడారాన్ని తాకిందిరా. ఆ రెట్టె వచ్చి గుడారాన్ని తాకగానే ఏమైందమ్మ కానీ గుడారము తలకిందులుగా పడిపోయిందిరా అని చెప్పాడు. అప్పుడు ఆ కల విన్నోడు అంటాడు స్నేహితుడు, రే నీకొచ్చిన కళ సామాన్యమైనది కాదురా. ఆ రెట్టె అనగా ఇశ్రాయేలీయుడైన యోవాసు కుమారుడైన గిద్దోను ఖడ్గమేరా, మరొకటి కాదురా అంటుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వీళ్ళు చాటుగా వెళ్ళి గిద్దోను పూరా ఇద్దరు వెళ్ళి ఆ మాట ఆ సంభాషణ వింటారు. అప్పుడు ఇక గిద్దోను ఇస్రాయేల్ ఆ 300 మందికి సిద్ధపడి వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ చేసుకొని ఇట్ట పద్ధతి చెప్పి వెళ్ళిపోయి యుద్ధం చేస్తే ఒక్క పూటలోనే మిద్యానీల సైన్యం అంతటిని తరిమి హతము చేసి పారదోలి జయము పొందినారు. ఇప్పుడు గిద్దోను జయం పొందడానికి కారణం ఎవరు? గిద్దోను శత్రువుల మీదకి అంత ధైర్యంగా వెళ్ళడానికి ఎవరు కారణం? గిద్దోను ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి ఎవరు కారణం? గిద్దోను ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలగజేసి శత్రువుల భయము లేకుండగా ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలగజేయడానికి కారణం ఎవరు? టైం లేదు కానీ ఆ తర్వాత గిద్దోను న్యాయాధిపతి అయినాడు. ఏమైనాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఏం చేసినాడు? ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరికీ నెమ్మది ఉందంట. ఏంటండి? గిద్దోను ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలగజేసినాడు? ఎవరి సహాయంతో, ఎవరు తోడుతో, ఎవరు ఏకీభించే విధానముతో, ఎవరు తనతో కలిసి ఉండే విధానం బట్టి, ఎవరు తనతో ఏకీభించే విధానాన్ని బట్టి. అసలు గిద్దోని జీవిత కాలంలో పూరా కంటే గొప్ప మనిషి ఇంకెవడైనా ఉన్నాడా? మాట్లాడాలి బ్రదర్. గిద్దోని యొక్క జీవిత కాలంలో పూరా కంటే గొప్ప మనిషి ఎవడైనా ఉన్నాడా? చదవద్దు కానీ అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అంటారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఎవరంటున్నారు? పౌలు. ఎవరితో అంటున్నాడు? తిమోతితో అంటున్నాడు. ఇప్పుడు గిద్దోని స్థానంలో పౌలు ఉన్నాడు, తిమోతి స్థానంలో పూరా ఉన్నాడు. పూరా స్థానంలో తిమోతి ఉన్నాడు, గిద్దోని స్థానంలో పౌలు ఉన్నాడు. అలాగనే పౌలు గిద్దోని స్థానంలో హానోకున్నాడు. పూరా తిమోతి స్థానంలో ఉన్నాడు ఎవడు? ఎవరైనా ఉన్నాడా? ఏమో ఉన్నారు ఎవరన్నా? ఈ చేతులు ఎత్తనగిన శాత కాదు, మీరు ఆడ ప్రాణానికి తెగిస్తారా? చేతులు ఎత్తనికనే శాత కాదు, మీ చేతులు లేసి రక్తం బొయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చదవద్దండి, ఒక్క నిమిషంలో ముగించేస్తున్నా నేను. అంటే పౌలు ఏమంటాడంటే నాతో కూడా శ్రమ అనుభవించు, నాతో కూడా శ్రమ అనుభవించు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించిండా? క్రీస్తుతో కూడా పౌలు శ్రమ అనుభవించిండా? పౌలుతో కూడా ఇప్పుడు తిమోతి ఏం కావాలి? శ్రమ. ఇప్పుడు పౌలు ఎవరితో శ్రమ అనుభవించినాడు? క్రీస్తు ఎక్కడ శ్రమ పడ్డాడు? సిలువలో. ఎక్కడ చెప్పండి? ఆయన క్రీస్తు సిలువలో శ్రమ పడకపోతే నీకు నాకు రక్షణ వచ్చేదా? క్రీస్తు సిలువలో రక్తము గార్చకపోతే నీకు నాకు పాప క్షమాపణ వచ్చేదా? క్రీస్తు సిలువలో ప్రాణం అర్పించకపోతే నీవు నేను మనమందరం దేవుని బిడ్డలుగా మార్చబడే వాళ్ళమా? అదంతా ఏంటి చెప్పండి? శ్రమ.
చెప్పండి. శ్రమ. అపోస్తలుడైన పౌలు ఆ శ్రమలో ఏమై ఉన్నాడు? పాలిభాగస్తుడు. ఇప్పుడు తిమోతితో ఏమంటున్నాడు? నాతో కూడా శ్రమ అనుభవించు. అంటే ఎవరి శ్రమ అనుభవించాలి? ఇది తిమోతి పౌలు శ్రమ. పౌలు అనుభవిస్తున్న శ్రమ ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమ. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నా వచ్చాను. ఇప్పుడు దైవజనుడైన గిద్దోను పోరాడుతున్నది ఎవరి కొరకు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు. ఇప్పుడు గిద్దోనుతో కూడా కలిసి ప్రాణానికి తెగించి గిద్దోను తల్లి పోరాడుతున్నది ఎవరు? పోరా. అంటే గిద్దోను యుద్ధములో పాలు పంపులు లేదా? గిద్దోను ప్రయాసములో పాలు పంపులు లేదా? గిద్దోను శ్రమలో పాలు పంపులు లేదా? గిద్దోను 40 సంవత్సరాలు న్యాయాధిపతుడిని పరిపాలన చేసిండు కదా. పూరాన్ని విడిచిపెట్టింటాడా? మర్చిపోయి ఉంటాడా? ఏంటండి? అసలు దేవుడు ఏం చెప్పిండు స్వయంగా? నీవు యుద్ధానికి వెళ్ళడానికి నీకు భయమైతే ఏంటి? నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి నీకు భయమైతే అంటే అనుమానంతో పాటు గిద్దోనికి భయం కూడా ఉన్నట్టుంది. ఒక మూలన ఉంది, భయం కూడా ఉంది. భయం కూడా ఉంది. అందుకొరకు ఎవరు తీసుకోమంటున్నాడు? పోరాను తీసుకువెళ్ళమంటున్నాడు. ఎవరు తీసుకోమంటున్నాడు? పోరాను తీసుకుని ఎవరు తీసుకోమంటున్నాడు? ఎవరు తీసుకోమంటున్నాడు? నేను ఎవరిని తీసుకోవాలి? ఎక్కడికన్నా వెళ్తే నిన్ను తీసుకోవాలి నాకు ఎవరు చెప్పాలా? వీళ్ళు ఒప్పుకునికనే శాతగా ఇట్లేదు. నేను ఆడికైనా పోతే ఎవరు తీసుకోవాలక్క? నిన్ను తీసుకోవాలంటే ఏం చేయాలి? మరి ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలంటే నువ్వు ఎట్లుండాలా? మరి ఎప్పుడైతావు? ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు ఉంటావు? ఈ వారం నుంచేనా? మమ్మల్ని విలువాడు, నాకు ఫోన్ చేయరు, నాకు పని చెప్పారు. ఏంటండి మనం పిలిచింటే వస్తుంటే మమ్మల్ని తీసుకుపోకుండా పోయినారు. ఏంటండి మాట్లాడండి. ఇప్పుడు పూరాను వచ్చి గిద్దోను పిలిచిండా? గిద్దోను పూర ఎక్కడున్నాడు? ఎత్తుకుంటూ వచ్చిండా? గిద్దోనికి ఎవరు చెప్పినారు? ఏమని చెప్పినాడు? ఇంకా 10 మంది ఉన్నారు కదా, మరి వాళ్ళని చెప్పండి. ఈయన ఎందుకు చెప్పినాడు? ఈ 10 మంది కంటే ఇంకా కొంతమంది పనులు ఎక్కువ మంది ఉన్నారు కదా, మరి ఈయన ఎందుకు చెప్పినాడు? ఏది చెప్పినాడు? ఎందుకు చెప్పినాడు? ఈయన పేరు పెట్టి ఎందుకు చెప్పినాడు? ప్రత్యేకించబడినవాడు కనుక. ఏంటండి ప్రత్యేకించబడినవాడు? ఏంటండి ప్రత్యేకించబడినవాడు? బిడ్డ, నేను చెప్పే మాటలు నీకు ఎట్లుంటే నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో ప్రాణమర్పించి రక్తం గార్చి బలియాగం చేయబడిన రక్షించింది ఎందుకంటే సంఘములో కానీ, మినిస్టులు కానీ, సమాజంలో కానీ, నీకు అప్పగించబడిన స్థానంలో కానీ పూరాలాగా నువ్వు ఒక ప్రత్యేకమైన మనిషిగా ఉండాలనే దేవుడు యేసుక్రీస్తు సిలువల ఆ కార్యమంతా చేసినాడు. ఒక దైవజనుడుగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను నిన్ను అందరితో సమానంగా ఎప్పుడు చూడట్లే, అందరిలాగా ఎప్పుడూ చూడట్లే, అందరిలాగా నువ్వు కూడా ఉండాలని ఎప్పుడూ ఆలోచించట్లే, ఎప్పుడు ఆలోచించట్లే. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆలోచించలే నీ గురించి. వెనక ఉన్నోళ్ళు నాకంటే వయసులో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆ లక్షలు ఆలోచించాలి. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటే సంగతి ఏంటండి? నువ్వు పూరాలాగా ఒక ప్రత్యేకమైన మనిషి అయి ఉండాలి. ఏంటండి? దైవజనుని ధైర్యపరిచిన మనిషి కదా, దైవజనుతో పాటు సావడానికైనా సిద్ధపడిన మనిషి కదా, దైవజనుతో పాటు ఇదిగో చావడానికి దండు దగ్గరికి వెళ్ళిన మనిషి కదా, దైవజనుతో పాటు అక్కడ వెళ్ళి వాళ్ళు మెద్దానిలు ఇద్దరు కళ మాట్లాడుకుంటుంటే దైవజనుతో పాటు స్వరమిన్న మనిషి కదా, దైవజనుతో పాటు యుద్ధంలో పోరాడిన మనిషి కదా, దైవజనుతో పాటు యుద్ధము జయించిన మనిషి కదా. మరి దైవజన న్యాయాధిపతి అయితే మర్చిపోతాడు? మర్చిపోడు. ఏంటండి? మర్చిపోడు. మీ పాస్టర్ గారు నిన్ను మర్చిపోతున్నాడంటే కారణం ఏంటి? నేను పోరాలాగా లేను కాబట్టి. అక్క మీరు ఉండండి, గిల్ చెప్పిన తర్వాత ముగింపులోకి వెళ్ళిపోదాం. అన్నా, దైవజనుడు నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోతున్నాడంటే కారణం ఏంటి? ఈడ ఉన్న మాట వినబడుతుంది, వెనుకొల్ల మాట చెప్పండి కొంచెం ఒకసారి. దైవజనుడు నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోతున్నాడంటే కారణం ఏంటి? బయట ఉన్న వాళ్ళు చెప్పండి, దైవజనుడు నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోతున్నాడంటే కారణం ఏంటి? మందిరానికి చుట్టంలాగా వచ్చిపోయేది కాదు,
ఆ సంత మార్కెట్కి వెళ్ళినట్ట, ఇదిగో సంత మార్కెట్కి వెళ్తారు, అది ఇది ఇదిగోని అదిగోని, ఇదిగో ఒక 2-3 గంటల సమయం గడిపొస్తారు. ఆ షాపింగ్కి వెళ్తారు, అక్కడిక్కడ తిరుగుతారు, 2-3 గంటల సమయం గడిపొస్తారు. ఆ ఫంక్షన్కి వెళ్తారు, అక్కడిక్కడ తిరుగుతారు, 2-3 గంటల సమయం గడిపొస్తారు. ఆ ఫ్రెండ్షిప్ దగ్గరకో, ఆ యొక్క బంధువుల దగ్గరకో, దేనికి వెళ్తారు, 2-3 గంటల సమయమో గడిపొస్తారు. మందిరానికి కూడా వస్తారు, 2-3 గంటల సమయం గడిప. ఎటే మాట్లాడు 2-3 గంటలు. ఎప్పుడు పూరాలాగా నువ్వు తయారైతావో అప్పుడు దేవుడే చెప్తాడు దైవజనునికి, పూరాన్ని తీసుకొని వెళ్ళు. నువ్వు సేవకి వెళ్తున్నప్పుడు, నువ్వు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, నువ్వు పరిచర్యకి వెళ్తున్నప్పుడు, నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు, నువ్వు రోగులను స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు, సమాధానం ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు, యేసయ్యను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు, అద్భుతాలు చేయడానికి వెళ్ళినప్పుడు, లోకాన్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు, శత్రువులను జయించడానికి వెళ్ళినప్పుడు, పోరాను ఎవడన్నా ఉంటే తీసుకోపోదాం అనుకుంటున్నా. వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి ఉంటే ఎవడన్నా లేచి నిలబడండి, వాని కొరకు ప్రార్థన చేస్తాం. పూరలాగా ఉండాలనుకున్నాడు ఎవడన్నా ఉంటే, గుంపు గుంపులు వేస్తున్నారు ఏంది? పూరలాగా ఉండాలనుకున్నాడు ఎవడన్నా ఉంటే లేచి నిలబడండి. కళ్ళు మూసుకో. ఈ సమయం అసలు సరిపోవట్లేదండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏం బ్రదర్, ఏం ఒప్పుకోవా?